పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. వందే ఈశ్వరో ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏక నిమిషం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్తే మహోదయ. నమస్తే అండి. సర్వేభ్యో నమో నమః. స్వాగతం. నమస్కారः మహోదయే. నమస్తే నమస్తే. అద్య పరిచయవర్గस्य పంచదశ కक्षा अस्ति. अद्य वयम् अष्टमपाठस्य अध्ययनं कुर्मः. సో ఇవాళ పరిచయ వర్గం యొక్క 15వ తరగతి. ఇవాళ మనం 8వ పాఠం మిగిలిన భాగం ఏదైతే ఉందో అది చదువుదాం. సో మొదటి భాగంలో మనం చూసింది కర్మణి ప్రయోగం లోట్లకారం. లోట్లకారం అంటే ఆజ్ఞ లేకపోతే ప్రార్థన అని మనం ఏదైతే అంటాం, అంటే నువ్వు వెళ్ళు లేకపోతే నువ్వు చెయ్యి నువ్వు రా అని అట్లా ఏదైతే అంటామో అది లోట్లకారము. సో ఆగచ్చతు గచ్చతు పఠతు లిఖతు ఇవన్నీ కూడా లోట్లకారంలోకి వస్తాయి. సో వీటి కర్మని ఎలా చేయాలంటే కర్మణికి రూల్స్ అన్ని, అది భూతకాలమైనా లేకపోతే వర్తమాన కాలమైనా లేకపోతే లోట్లో అయినా సరే రూల్స్ అన్ని సేమే ఇక్కడ కూడాను. సో మొదటి రూల్ ఏంటంటే కర్త ఏదైతే కర్తరి ప్రయోగంలో ఉందో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి తృతీయ విభక్తి తీసుకుంటుంది. అలాగే కర్మపదం ఏదైతే ద్వితీయలో ఉందో కర్తరిలో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి ప్రథమ విభక్తి తీసుకుంటుంది. క్రియాపదం ఏదైతే ఉందో అది కర్మపదం ఏదైతే ప్రథమ విభక్తిలో ఉందో దాన్ని అనుసరిస్తుంది. సో అది మొదటి రూల్. సెకండ్ రూల్ వచ్చేసి కర్మణి ప్రయోగంలో అన్ని చోట్ల యకారం వినిపించాలి, యకారం చేరుతుంది. కాబట్టి పఠతి ఉన్న చోట పఠ్యతే అని మనం లట్లకారం వాడాము, ఆ పఠ్యత అని భూతకాలంలో వాడాము. ఇప్పుడు పఠ్యతాం అని లోట్లకారంలో వాడతాం. సో ఇలా రూపాలు, ఇది సెకండ్ యా చేరడం అనేది. థర్డ్ వచ్చేసి అది పరస్మైపది ధాతువు అయినా ఆత్మనేపది ధాతువు అయినా సరే అది ఆత్మనేపది ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో అవే తీసుకుంటాయి. పరస్మైపదితో ఇంకా సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడ పఠ్యతాం పఠ్యేతాం పఠ్యంతాం అని, అలాగే గమ్యతే గచ్చతికి గమ్యతే వర్తమాన కాలం అయితే గమ్యతాం గమ్యేతాం గమ్యంతాం అని, పశ్యతి లట్లకారం కర్తరిలో అయితే దృశ్యతే లట్లకారం కర్మణిలో, దానికి లోట్లకారం దృశ్యతాం దృశ్యేతాం దృశ్యంతాం. అలాగే స్పృశ్యతే స్పృశ్యతాం స్పృశ్యేతాం స్పృశ్యంతాం, పచ్యతే పచ్యతాం పచ్యేతాం పచ్యంతాం, లిఖ్యతే లిఖ్యతాం లిఖ్యేతాం లిఖ్యంతాం అని ఇట్లా రూపాలు ఉంటాయి వీటికి. సో ఇది కర్మణి ప్రయోగము లోట్లకారం. ఫస్ట్ లెసన్ పూర్తి చేసేసి అప్పుడు దానికి సంబంధించిన అభ్యాసం చేద్దాము. ఓకే. సో ఫస్ట్ లెసన్ ఆ తర్వాత వచ్చేది చాటుశ్లోక. సో చాటుశ్లోకలో
ఇది మనకి యాక్చువల్‌గా తెలుగులో మనం చాలా వినే ఉంటాము. మీరు లెసన్ గనుక చదివుంటే మీకు తెలుస్తుంది. సో, మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచారః యద్ వా తద్వా భవిష్యతి. సో, అంటే అసలే అది కోతి. కోతి అంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఆ కోతి సురపానం అంటే మందు తాగడము. మందు తాగింది. మళ్ళీ దాని మధ్యలో అది కాకుండా ఇంకా మళ్ళీ దాన్ని వృశ్చికం కరిచింది. ఆ తర్వాత అది కాకుండా దాని మళ్ళీ ఈ 2 అయినాయి. ఈ 3 ఫ్యాక్టర్సే కాకుండా నాలుగోది తన్మధ్యే భూత సంచారః అంటే దానికి కొంచెం దయ్యం పట్టుంటే గనక ఇంకా దాన్ని ఏం చెప్పాలి? యద్వా తద్వా భవిష్యతి. ఎలా ఉండాలో అలా ఉంటుంది. అంటే దగినట్టుగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో, ఇది మనకి చాలా సింపుల్. ఆల్రెడీ మనకి తెలుగులో కూడా ఈ సామెత ఉన్నది. సో, కాబట్టి మనకి ఇది చాలా సుపరిచయమైనటువంటిదే చాటు శ్లోకం. ఓకే. తర్వాత సమస్య వచ్చేసి ఈ సమస్యలో ఎట్లా అంటే ఆహ్, సమస్యలోనే ఆ సమస్యకి పరిష్కారం కూడా దాంట్లోనే దాగుంది. ప్రతి పాదంలో. సో, ఒక శ్లోకానికి నార్మల్లీ 4 పాదాలుంటాయి. మొత్తం అనుష్టుప్ ఛందస్సు అయితే గనక మొత్తం ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలుంటాయి. మొత్తం 32 అక్షరాలుంటాయి. సో, ఇక్కడ ఒక్కొక్క పాదంలో ఏదైతే ప్రశ్న అడిగారో, ఆ ప్రశ్న యొక్క జవాబు అందులోనే ఉన్నది. 2 గనక అక్షరాలు కలిపితే లేతే విడదీస్తే సంధి చేస్తే గనక అప్పుడు ఆన్సర్ ఏదైతే ఉందో ఉత్తరం దానిలోనే ఉంటుంది. సో, అది ఏంటో చూద్దాం మనం. సో, ఇదేంటంటే కిం నరః కురుతే గానం. కిం నరః అంటే ఏ నరుడు కురుతే గానం పాట పాడతారు. ఎవరి నరుడి చేత పాట పాడబడుతుంది అని అడుగుతున్నాడు. అది మొదటి ప్రశ్న. సో, మొదటి ప్రశ్నకి జవాబు ఎలా వస్తుందంటే కిం నరః. కిం నరః అని కలిపితే కనుక ఆ కిం నరఃలో విసర్గ ఏదైతే ఉందో అది ఆహ్, హ్మ్. విసర్గ క్షమించండి. విసర్గ అనుస్వారం ఉంది గదా! అనుస్వారం తర్వాత నకారం వచ్చింది గాబట్టి, నా అన్నది తవర్గంలో అక్షరము. కాబట్టి తవర్గంలోని పంచమాక్షరం వస్తుంది. ఆ అనుస్వారం బదులు. కాబట్టి కిన్నరః అయింది. సో, కిన్నరః కురుతే గానం అంటే కిన్నెరలు. కిన్నెరలుంటాయి గదా! అంటే గంధర్వులు, కిన్నెరలు అని దేవతా మూర్తులుంటారు. వారు. సో, ఆ కిన్నెరః కురుతే గానం అని చెప్తున్నాడు. ఈ గానము ఆ కిన్నెర చేత చేయబడింది అని చెప్తున్నాడు. సో, అది మొదటి ఆన్సర్. రెండోదొచ్చి కం కం పుష్ణాతి జాంఘలం. జాంఘలం అంటే మీట్ అని అర్థము. మాంసం అని. పుష్ణాతి అంటే పుష్ ధాతువు. పుష్ణాతి అంటే నరిష్ చేయడం, నర్చర్ చేయడం, దేన్నైనా పోషించడం. మనం పోషణ అని తెలుగులో ఏదేదో అంటామో అది పుష్ణాతి పోషించడం. సో, కం కం పుష్ణాతి జాంగలం. సో, ఏమేంటి మాంసం మీద ఆహ్, మాంసం ఆధారంగా చేసుకొని బతుకుతాయి. పుష్ణాతి అంటే వాటిని ఆధారంగా చేసుకొని వాటి యొక్క పోషణ జరుగుతుంది. అంటే ఇక్కడ గూడా కం కం అని. సో, ఇక్కడ గూడా క మీద అనుస్వారం ఉంది. అనుస్వారం తర్వాత వచ్చింది గాబట్టి కవర్గంలోని పంచమాక్షరం వస్తుంది. కంకం. కంకం అంటే వల్చర్ అని అర్థం. ఓకే. సో, 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 ఆన్సర్ ఏంటంటే వల్చర్ దేని మీద జీవిస్తుంది అంటే మాంసం మీద అది పోషింపబడుతుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత మూడో పాదం వచ్చేసి కామితార్థప్రదా దేవగవి. దేవగవి అంటే దేవతల యొక్క ఆవు ఏదైతే ఉందో అది దేవగవి అని. సో, కామితార్థప్రదా దేవగవి ఎవరు అని. సో, కా అమితార్థప్రద అని ప్రశ్న అది అక్కడ. తర్వాత అవగ్రహ చిహ్నం ఉంది కాబట్టి అక్కడ వస్తుందక్కడ. సో, అమితార్థప్రద దేవగవి అంటే ఏ ఆవు అనుకున్నవన్నీ, అడిగినవన్నీ మనకి
ఇస్తుంది. లేతే ఏ కోరికనైనా తీర్చగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేవగవి ఏది? అంటే స్త్రీలింగ ప్రశ్నార్థక శబ్దం కదా! సో, దేవగవి స్త్రీలింగం కాబట్టి దేవగవి అమితార్థ ప్రద. సో, అన్ని కోరికల్ని తీర్చేటటువంటి దేవత ఆహ్, ఆవు కామధేను. ధేనువు ఏది అంటే అవగ్రహం చిహ్నం తీసేస్తే గనక అది ఒక వర్డ్ అయిపోతుంది. కామితార్థ ప్రదా దేవగవి అంటే కామధేనువు అని అర్థం అక్కడ. సో, అది మూడో పాదానికి జవాబు. ఆ తర్వాత కిం శుకవత్ వనం. సో, కిం శుకవత్ అంటే యాక్చువల్లీ శుకువత్ అంటే ప్యారట్. శుకం లాగా ఉండేటటువంటిది అనే. సో, ఏ వనంలో అయితే అలాంటి శుకవత్ లాంటి ఆహ్, పక్షులున్నాయి. లేతే యాక్చువల్‌గా శుకవత్ అన్నవి చెట్ల పేర్లు గూడాను. కాబట్టి ఏ వనంలో ఆ చెట్లు ఉన్నాయి. శుకవత్ ట్రీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ కిం శుకవత్ అన్నదాన్ని కలిపితే గనక సో, కిం శుకవత్ అయితే గనక కిం శుకవత్ వనం అని అర్థం. సో, కాబట్టి అక్కడ కిం శుకవత్ అంటే ఫుల్ ఆఫ్ కిం శుకవత్ ట్రీస్. సో, కిం శుకవత్ అనేటటువంటి చెట్లు ఉన్నటువంటి వనం అది అని చెప్తున్నారంట. సో, అది సమస్య 4 పదాలు దాని జవాబులు. కిం కిం శుకవత్ ఒకటే పదం అండి? అంటే ప్రశ్న అయితే కిం శుకవత్ అని వేరుగా ఆ! ఉంది శ్లోకంలో. జవాబు మాత్రం 2 కలిపితేనే కిం శుకవత్ అన్నది చెట్లు పేర్లు. కిం శుకవత్ అని ఆ చెట్టు పేరనమాట అండి. అవును. కిం శుకవత్ అన్నది చెట్టు పేరు. ఆ! ఓకే. అవగతం వా? ఓకే. అగ్రే గచ్చామः. సుభాషితం. సుభాషితంలో లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్. ఇంకొకసారి. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్. సో, పద విభాగం చూస్తే గనక ఫస్ట్ లైన్‌లో తైలం అపి దగ్గర తైలం అపి అక్కడ సంధి లేదు. తైలం అపి ఓన్లీ మాత్ర అంటే గుణింతం మాత్రమే ఉంది. ప్లస్ మా అయింది. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో పిబేచ్ఛ దగ్గర పిబేత్ చ 2 అక్కడ సంధి జరిగింది. పిబేత్ చ తర్వాత మూడో పాదంలో కదాచిత్ అపి ఆ తర్వాత పర్యటన్ శశవిషాణం ఆసాదయేత్ అక్కడ కూడా సంధి ఏమీ లేదు. జస్ట్ గుణింతం జరిగింది. ఆ తర్వాత నతు లాస్ట్ వర్డ్‌లో లాస్ట్‌లో ఉండేటటువంటి భాగం మాత్రమే పదవిచ్ఛేదం అక్కడ. అక్కడ ప్రతి నివిష్ట మూర్ఖ జన చిత్తం తర్వాత ఆరాధయేత్ అని అక్కడ కూడా సంధి ఏమి జరగలేదు. జస్ట్ గుణింతం జరిగింది. సో, ఇది పదవిచ్ఛేదము. సో, ఏమంటున్నాడు సుభాషితకారుడు అంటే ఇది కూడా మనం చాలా వినే ఉంటాము. ఏమంటున్నాడంటే సికతాసు సికత అంటే ఇసక మనకి బీచ్‌లో దొరికేటటువంటి ఇసక ఏదైతే ఉందో ఆ ఇసకలోంచి సికతాసు అంటే దాంట్లోంచి అని అర్థం. దానిలో అని. ఏం చేయొచ్చు?
యత్నతః పీడయన్ అంటే దాన్ని పీడయన్ అంటే శత్రు ప్రత్యయంత పీడయన్ అంటే దాన్ని పీడించి ఆ ఇసుకని పీడించి అంటే పిండి అని అర్థం యాక్చువల్గా బై స్క్వీజింగ్ ఇట్ పిండి దాన్ని యత్నంతో అంటే యత్నతః అంటే ప్రయత్నంతో దాన్ని గనుక పిండితే గనుక ఏం రావచ్చు తైలమపి లభేత అంటే మనం గనక కష్టపడి ఇసుకని గనక పిండినట్టయితే దానిలోంచి మనకి నూనె రావచ్చు అని ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ పిబేత్ చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః. పిపాసార్దితః అంటే ఎవరైతే దాహంతో ఉన్నారో వారు పిపాసార్దితః. అర్దితః అంటే కావాలనుకునేవాడు, పిపాస అంటే దాహం. సో దాహం ఉండి మంచినీళ్ళు కోరుకునేవాడు పిపాసార్దితః. వాడు ఏం చేయొచ్చు పిబేత్ అంటే తాగొచ్చు. ఏం తాగొచ్చు సలిలం. సలిలం అంటే జలం వాటర్ తాగొచ్చు. ఎక్కడి నుంచి మృగ తృష్ణి కాసు. మృగ తృష్ణ అంటే మనకి అడవులు దాని ఏమంటారు డెజర్ట్స్ లో ఎండమావులు అంటాం కదా. ఆ ఎండమావుల్లో మనకి నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ నీళ్లు ఉండవు. ఇల్యూషన్ అని కూడా చెప్పొచ్చు వాటిని, మిరేజ్ అని కూడా అనొచ్చేమో. సో దానిలో నీళ్లు ఉన్నట్టు ఉంటాయి, ఉండవు. సో అలాంటి దానిలోంచి కూడా ఒకవేళ దాహం వేసిన వాడు కష్టపడితే గనుక వాడు అందులోంచి మంచినీళ్ళు తాగొచ్చు. రెండోది అంటే ఏదైతే ఇంపాసిబుల్ జరగరాని విషయాలు కూడా జరగచ్చు. అంటే అది జరిగేట్టుగా చేసుకోవచ్చు. కానీ సో అది లాస్ట్ కానీ వస్తుంది. కదాచిదపి పర్యటన్. సో ఎప్పుడైనా తిరుగుతూ ఉండగా పర్యటన్ అంటే తిరుగుతూ ఉండగా ఇది కూడా శత్రుప్రత్యయం అంత తిరుగుతూ ఉండగా ఏం జరగచ్చు అంటే శశ విషాణం ఆసాదయేత్ అంటే శశ అంటే అదేనంటారు ర్యాబిట్కి దానికి విషాణం అంటే కొమ్ములు ఉండేటటువంటి ర్యాబిట్ ని మనం పట్టుకోవచ్చు. అంటే మామూలుగా కుందేలు కుందేలుకి ఏముంటాయి చెవులు ఉంటాయి కానీ వాటికి కొమ్ములు ఉండవు. కాబట్టి తిరుగుతూ ఉండంగా కష్టపడి ఒకవేళ దొరికితే గనుక అలాంటి కుందేల్ని పట్టుకోవచ్చు. దేనికైతే కొమ్ములు ఉన్నాయి. ఆసాదయేత్ అంటే పట్టుకోవచ్చు అని అర్థం. నతు సో ఇక్కడ అంటున్నాడు ఇన్ని 3 విషయాలు మనము చెయ్యలేనివి లేకపోతే జరగవు అనుకున్నవి కూడా జరిపించుకోవచ్చు. కానీ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్ అంటే మనం వాణ్ణి సంతృప్తి పరచలేం, ప్లీజ్ చేయలేం. నా ఆరాధయేత్. సో నా ఎక్కడొచ్చినా సరే అది మనం క్రియాపదంతో చేరాలి కాబట్టి నా ఆరాధయేత్ అంటే మనం వాళ్ళని ప్లీజ్ చేయలేం. ఎలాంటి వాళ్ళని మనం సంతోషపరచలేమంటే ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం అంటే అయినటువంటి వాడు మూర్ఖుడు. ఆ తర్వాత వాడు చాలా మొండివాడు అంటే మొండివాడైనటువంటి మూర్ఖుడి చిత్తాన్ని ఎవరు కూడా రంజింప చేయలేరు. ఓకే, సో ఇది మనకి తెలుగులో కూడా సామెత ఉంది, మూర్ఖుల్ని మనం రంజింపలేము అని చెప్పి. సో దానికే ఇది యాక్చువల్గా సుభాషితం అనేది సంస్కృతంలో ఉన్న సుభాషితానికి మనకి తెలుగులో అది వచ్చింది. ఓకే, తివిరీసమున తైలంబు తీయవచ్చు అండి, తివిరీసమున తైలంబు తీయవచ్చు అని. అవును. సో అది కృష్ణకు మీరు తాగవచ్చు. సో అదేనండి సుభాషితం ఇక్కడ. సో మూర్ఖుడు పైగా ఆ మూర్ఖత్వం పైన ఉన్నటువంటి వాడి మొండితనం ఈ రెండూ కలిపితే గనుక ఏ మనిషిలో అయినా ఇది ఉంటే కనుక వాళ్ళ చిత్తాన్ని రంజింప చేయడం ఎవరి తరము కాదు. ఇంకా ఈ పైన చెప్పినటువంటి 3 విషయాలు సాధించవచ్చేమో గాని అది మాత్రం ఎప్పటికీ జరగదు అని చెప్తున్నారు. అంటే అవ్యయం అండి. ఏమండి టూ అంటే బట్ అవ్యయం అండి. బట్ అంటే ఇవన్నీ చేయగలుగుతాం కానీ ఇది మాత్రం చేయాలి. ఆ కానీ అని చెప్పడానికి బట్ అని టూ అన్నమాట. ఓకే, హిమబిందు చెప్పండి. ఏమీ లేదు మేడం, అదే పద్యం ఉంది కదా తెలుగులో, అదే కదా మేడం అని అడుగుదామని. అదే ఓకే మేడం, డౌన్ చేస్తాను, హ్యాండ్ ట్రై చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ చెప్పండి. పద్మజ గారు ఏదైనా డౌట్?
చెప్పండి. యత్నతః అది ఎలా వచ్చిందంటారు? అంటే తాప్రత్యయం ఉందంటారా అక్కడ? యత్నతః అంటే యత్నతః, యత్న అంటే ప్రయత్నం, ప్రయత్నం నుంచి. సో మనం ఏదైతే గృహతః లేకపోతే బాలకతః అని అట్లా తహ అని అంటే వాడతాం. తసిల్ ప్రత్యయం ఉంది. అప్పుడు అది అసలు ఆ ప్రత్యయ వాడారు యత్నతః. సో పంచమి అయినా వాడచ్చు, లేకపోతే ఆ ప్రత్యయ అయినా ఇక్కడ వాడచ్చు. అంటే మనం క్లాస్లో ప్రత్యయ పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా లేదు కాబట్టి. ఓకే, సో అది తహ, మన గృహతః బాలకతః అని వాడతాం కదా, సో ఆ ప్రత్యయం. అట్లాగే యత్నతః అంటే యత్నం నుంచి, అంటే యత్నం చేసినా కూడా అని. ఇంకెవరికైనా డౌట్ ఉందండి ఏదైనా? ఓకే, రైట్, నెక్స్ట్. సో నెక్స్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. వ్యాఘ్రీవ తిష్టతి జర పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాదివాంబ లోక లోకస్థ క్షమ్యతాం లోకస్తథాప్య హితమాచరితీతి చిత్రం. పునః ఏకవారం. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాదివాంబః లోకస్తథాప్య హితమాచరితీతి చిత్రం. సో ఇక్కడ పద విభాగం చూస్తే వ్యాఘ్రీ ఇవ, సో అక్కడ సవర్ణ దీర్ఘత సంధి. ఆ తర్వాత తిష్టతి జరా పరితర్జయంతి. సో పరితర్జయంతి అన్నది శత్రు ప్రత్యయంత స్త్రీలింగం అది. సో ఎందుకు అక్కడ వాడారో చూద్దాము. ఓకే, అండ్ దెన్ రోగాశ్చ, అక్కడ రోగాహ చ అని అక్కడ కూడా విసర్గ యొక్క షకారం అవుతుంది సంధితోటి. సో కాబట్టి రోగాహ చ శత్రవః ఇవ. సో ఇక్కడ విసర్గ లోపం జరిగింది. శత్రవః ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాది ఓకే క్షమ్యతాం భిన్న ఘటాత్ ఇవ అంబః. ఆ తర్వాత లోకః తథా అపి అహితం ఆచరతి ఇతి. సో ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి. లోకః, ఇక్కడ లోకః దగ్గర కూడా విసర్గస్య సకార సంధి. తథా అపి, తథా అపి దగ్గర సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత అపి, తర్వాత అహితం. అపి అహితం దగ్గర ఇకారము ప్లస్ అకారము. అక్కడ ఏ సంధి? ఇకారము గుణసంధి కాదండి, కాదండి, ఎణ్ సందండి, ఎణసంది. అపి ప్లస్ అహితం ఆచరతి ఇతి. ఇక్కడ ఈ ఇతి ప్లస్ ఇతి సవర్ణ దీర్ఘ సంధి చిత్రం. సో ఇక్కడ ఏమంటున్నాడు సుభాషితకారుడు అంటే వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా. జరా అంటే ఓల్డ్ ఏజ్, అంటే ముసలితనము, వృద్ధాప్యము అని అర్థం. సో ఆ వృద్ధాప్యము ఎలా ఉంది మన ఎదుర్కొండా అంటే వ్యాఘ్రీ ఇవ తిష్టతి అంటే వ్యాఘ్రీ అంటే టైగరస్. ఎలా ఇప్పుడు టైగరస్ అని ఎందుకు అన్నాడు అంటే జరా అన్నది స్త్రీలింగ పదం కాబట్టి దాన్ని స్త్రీలింగంతోనే కంపేర్ చేయాలి కాబట్టి టైగరస్ అని వాడాడు, వ్యాఘ్రీ అని వాడాడు. కాబట్టి జరా సో వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా. సో వ్యాఘ్రంలాగా మన ఎదుర్కొండా నుంచుని ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎట్లా అంటే పరితర్జయంతి అంటే భయపెడుతూ. మరి అంటే శత్రు ప్రత్యయంత కాబట్టి కంటిన్యూస్ అంటే భయపెడుతూ అని తీసుకోవాలి అక్కడ. సో భయపెడుతూ మన ఎదుర్కొండా ఆ వృద్ధాప్యం అనేది నిలిచి ఉంటుంది. అదే కాకుండా రోగాశ్చ, రోగాహచ్చ శత్రవః ఇవ. సో రోగాలు ఎలా? శత్రువులు లాగా. శత్రువు శత్రవః ప్రథమ బహువచనము.
సో రోగాలు ఎలా ఉన్నాయంటే శత్రువులలాగా ఇవ ప్రహరంతి దేహం, ఈ దేహాన్ని శత్రువులలాగా అవి ఆక్రమిస్తున్నాయి, లేకపోతే ప్రహరణ చేస్తున్నాయి. ప్రహరణ చేయడం అంటే మన యుద్ధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా అయితే సైనికులు ప్రహరిస్తారో అట్లాగే ఈ శత్రువులన్నవి మన దేహం మీద ఆక్రమణ చేస్తున్నాయి. అలాగే ఆయుః పరిశ్రవతి, ఆయుః అంటే వయస్సు ఏదైతే ఉందో మన యొక్క వయస్సు అది పరిశ్రవతి అంటే జారిపోతోంది. ఎలా జారిపోతోంది అంటే భిన్న ఘటాత్ ఇవ అంబః. భిన్న ఘటాత్ అంటే ఘటః అంటే కుండ, భిన్న ఘటః అంటే ఏ కుండకైతే చిల్లి ఉన్నదో ఆ చిల్లి ఉన్న కుండ నుంచి, భిన్న ఘటాత్ అంటే పగిలిపోయి అంటే చిల్లి ఉన్నటువంటి కుండ నుంచి ఎలా కారిపోతోంది అంటే అంబః ఇవ అంటే నీరు కనుక ఒక కుండలో పోసి దానికి ఒక చిన్న చిల్లి పెడితే కనుక ఎలా ఒక్కొక్క చుక్క కారిపోతూ ఉంటుందో అట్లా మన వయస్సు అన్నది అట్లా నెమ్మదిగా కారిపోతూ ఉన్నది అని చెప్తున్నాడు. అయినా సరే, సో ఇవన్నీ జరిగినా సరే ఏమవుతోంది, సో మన ఎదురుకుండా మన ముసలితనము భయపెడుతూ నుంచుంది. అలాగే రోగాలు శత్రువుల్లాగా శరీరాన్ని ఆక్రమిస్తున్నాయి. అలాగే ఆయువు తరిగిపోతూ ఉంది. విరిగినటువంటి అంటే చిల్లిపడినటువంటి కుండ నుంచి నీరు ఎలా కారిపోతుందో అలా కారిపోతూ ఉంది. కానీ ఏమవుతోంది, లోకః తథా అపి. లోకం అంటే ప్రపంచం ఏం చేస్తోంది, అయినప్పటికీ కూడా ఇన్ని నిజాలు తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తోంది, లోకః తథా అపి అహితం ఆచరతి అంటే అహితాన్నే చేస్తున్నారు. ఇంత తెలిసినా సరే ప్రపంచం ఎలా ఉంది అంటే అన్నీ తెలిసినా సరే వాళ్ళ లాభం ఉంటే అహితం చేయడానికైనా వెనకాడరు. వేరే వాళ్ళకి నష్టం కలిగినా సరే ఆ పని చేస్తారు. కాబట్టి అహితం ఆచరతి లోకః తథా అపి అని చెప్పి సుభాషితకారుడు ఏమంటున్నాడు, ఇది చిత్రం అంటే ఇది చాలా ఆశ్చర్యజనకమైనటువంటి ఒక విషయం. చిత్రం అంటే ఏమని చెప్పాలి, ఒక జరగకూడదు కానీ అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి అదొక చిత్రం అవుతుంది. ఇట్స్ అ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు, లైక్ దట్. ఓకే, సో అది సుభాషితకారుడు చెప్తున్నాడు. అవగతంవా? ఇది కూడా ఈజీగానే ఉంది, కొంచెం కష్టంగా ఉంది. ఓకే అవగతం అండి, అవగతం అర్థమైంది. అవగతమా? సమ్యక్. సో నెక్స్ట్ అన్వయ క్రమంలో నెక్స్ట్ శ్లోకము, రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. సో ఇంకొకసారి, రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. సో ఇక్కడ పద విభాగం చూస్తే మొదటి పాదంలో రామోపి దగ్గర రామః అపి తర్వాత పరమోదారః సుముఖః సుమహాయశః అవన్నీ వేరు పదాలు. ఆ తర్వాత కింద లైన్లోకి వస్తే న ప్లస్ చైచ్ఛత్ అని ఉంది. అక్కడ చైచ్ఛత్ దగ్గర చ ఐచ్ఛత్ అని అక్కడ వృద్ధి సంధి జరిగింది. అండ్ దెన్ పితురాదేశాత్ పితుహు, అక్కడ పితురాదేశాత్ దగ్గర పితుహు ఆదేశాత్. సో పితుహు దగ్గర విసర్గస్య రేఫ జరిగింది. ఆదేశాత్ తర్వాత రాజ్యం, ఆదేశాత్ అండ్ రాజ్యం. సో అక్కడ త కాస్త దాగా మారుతుంది సంధి జరగడం వల్ల, కాబట్టి అక్కడ కూడా సంధి ఉన్నది. తర్వాత రామో మహాబలః అంటే రామః మహాబలః. సో ఇక్కడ
ఏమంటున్నాడు అంటే, సో ప్రథమా విభక్తిలో ఉన్నవి ముందర విడతీస్తే గనుక రామః పరమోదారః సుముఖః సుమహాయశాః మహాబలః మళ్ళీ రెండో లైన్‌లో రామః. సో కాబట్టి అన్నీ కూడా ఇది కర్తపదం ఏంటంటే రామః అన్నది కర్తపదము. సో కాబట్టి మిగతావన్నీ కూడా ఆయనకి విశేషణాలు. కాబట్టి సో ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ లాస్ట్ శ్లోకంలో మనం చదివింది అందరూ వశిష్ఠాది మహర్షులు తర్వాత ద్విజులు అందరూ కలిసి భరతుడిని పట్టాభిషేకం చేద్దాము అని నిశ్చయించుకుంటారు. ఆ తర్వాత భరతుడు ఓకే, నాకు కూడా గుర్తులేదు, ఒక్క నిమిషం చూడండి శ్లోకం. ఓకే, సో అక్కడ భరతుడు వనానికి వెళ్ళి ఆయన రాముడిని కలుసుకుని అక్కడి నుంచి ఆయన చెప్తాడు, త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇది రామం భరతుడు రాముడికి చెప్పాడు, నువ్వే రాజు కాదగిన వాడివి అని చెప్పి చెప్తాడు. దాని తర్వాత వచ్చేటటువంటిది ఇక్కడ ఈ రాముడి గురించి. సో ఇక్కడ రాముడి గురించి ఏం చెప్తున్నాడు అంటే ఆయన కూడా సో అన్వయం చూస్తే కనుక పరమోదార సుముఖ సుమహాయశ మహాబల రామ అపి. సో రాముడు కూడా పితుహు ఆదేశాత్ తండ్రి యొక్క పితుహు అన్నది పితృ రుకారాంత శబ్దం పితృ శబ్దం యొక్క షష్ఠి ఏకవచనం. కాబట్టి పితుహు అంటే తండ్రి యొక్క ఆదేశం మేరకు ఆదేశాన్ని నుంచి రాజ్యం నా ఐచ్ఛత్ అతనికి కూడా రాజ్యం అక్కర్లేదు అని బ్రీఫ్ గా దీని యొక్క అర్థం ఇది. ఒక్కొక్క వర్డ్ తీసుకుంటే కనుక రాముడు పరమోదార పరమ ఉదారః. సో రెండు కలిపితే పరమోదారః. అది ఒకటే వర్డ్, అది రెండు వర్డ్స్ కాదు, జస్ట్ దాని అర్థం తెలియడానికి వేరు చేశాను. పరమ ఉదారః అంటే చాలా ఉదారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అతను. ఆ తర్వాత సుముఖః అంటే చాలా ప్రసన్నమైనటువంటి వదనం కలిగినటువంటి వాడు. సుమహాయశాః అంటే చాలా మహత్తరమైనటువంటి యశస్సు కూడా కలిగినటువంటి అతను. అలాగే మళ్ళీ లాస్ట్ లైన్ లోకి వస్తే రామః మహాబలః. మహాబలః అన్నది కూడా ఆయనకి ఒక విశేషణం. మహాబలుడు అంటే చాలా బలం కలిగి ఉన్నటువంటి అతను రామః. సో ఏంటి, పితుహు ఆదేశ తండ్రి యొక్క ఆదేశం మేరకు ఆయన నువ్వు అడవులకు వెళ్ళాలి అని చెప్పాడు కాబట్టి అది ఒక కారణంగా తండ్రి ఆజ్ఞ మీరకుండా ఉండాలి కాబట్టి ఆయన రాజ్యంన ఐచ్ఛత్ ఆయనకి కూడా రాజ్యము అక్కర్లేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ నెట్ సరిగ్గా లేనందువల్ల ఏమోనండి, సరిగ్గా వినిపించలేదని మొదటంతానే తెలియలేదు. ఓకే, నేను మళ్ళీ నెట్ మా నెట్ తెలియదండి. పర్వాలేదు, రికార్డింగ్ లో వస్తుందండి, వినండి. అప్పటికి కూడా అర్థం కాకపోతే అలాగే మళ్ళీ అడగండి. నెక్స్ట్ వచ్చి పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. ఇంకొకసారి పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. సో ఇక్కడ పద విభాగం చూస్తే చాస్య దగ్గర చ అస్య అక్కడొక్కటే ఉంది సవర్ణ దీర్ఘ సంధి, ఇంకెక్కడా కూడా లేదు సంధి, ఎక్కడ పద విచ్ఛేదం లేదు. సో కాబట్టి సో ఇక్కడ ఏ పదం ఎక్కడ ఉన్నది అని ఏ విభక్తి అని తెలుసుకోవాలంటే భరతాగ్రజః అన్నది ప్రథమ విభక్తిలో ఉంది. భరతాగ్రజః అంటే భరతుని యొక్క అగ్రజుడైనటువంటి రాముడు. సో కాబట్టి ఇది కూడా రాముడు గురించే చెప్తున్నాడు. సో రామః సో భరతాగ్రజః ప్రథమ విభక్తి. ఆ తర్వాత భరతం అన్నది ద్వితీయ విభక్తి. అండ్ నివర్తయామాస అంటే తిప్పి పంపించేయడము. ఇది వర్త ధాతువు. యాక్చువల్లీ వర్త అంటే మీనింగ్ వేరుగా ఉంటుంది, కాకపోతే దానికి ఉపసర్గలు అవి ఉండడం వల్ల దాని అర్థం ఎలా వస్తుందంటే భరతాగ్రజుడు భరతుణ్ణి తిప్పి పంపించేశాడు, వెళ్ళిపోమని చెప్పాడు అని చెప్పి
చెప్తున్నాడు. సో నివర్తయామాస అంటే పంపించేయడం అని. అలాగే పునః పునః అంటే అది అవ్యయము, మళ్ళీ మళ్ళీ అని అర్థం. మళ్ళీ మళ్ళీ అని చెప్పాడు. సో పాదుకే, పాదుకే అంటే పాదుకలు. సో పాదుక, పాదుకే అది ద్వివచనం. పాదుకలు 2 ఉంటాయి కాబట్టి పాదుకే అన్నాడు. చ అస్య రాజ్యాయ న్యాసం దత్వ. అస్య రాజ్యాయ అంటే ఆ రాజ్యం కోసము. అస్య రాజ్యాయ, రాజ్యాయ అంటే రాజ్యం కోసమని న్యాసం దత్వ. న్యాసం అంటే వాటిని ఉంచడం కోసము అని చెప్పి, అంటే తన బదులుగా రాజ్యం చేస్తున్నట్టుగా ఉంచడానికి అని చెప్పి పాదుకల్ని ఇచ్చి, దత్వ ఇచ్చి పునః ఓకే. సో పునః పునః నివర్తయామాస. తతో దగ్గర తతః. తతః అంటే అప్పుడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు తన యొక్క పాదుకల్ని భరతుడికి ఇచ్చి, న్యాసంగా ఇచ్చి, న్యాసం అంటే పెట్టడానికి ఇచ్చి, ప్లేస్ చేయడానికి ఇచ్చి ఆయన ఆ భరతుడిని తిరిగి వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు అని. సో ఈ నివర్తయామాస అన్నది లిట్లకారము, పరోక్ష భూతకాలము అది. ఓకే. రాజ్యాయ అన్నది చతుర్థి విభక్తి, రాజ్యం కోసము అని అర్థము. ఓకే. సో అన్వయం చూస్తే కనుక తతః భరతాగ్రజ అస్య రాజ్యాయ అంటే ఆ రాజ్యం కోసము అని అర్థము. పాదుకే న్యాసం దత్వా పునః భరతం పునః పునః నివర్తయామాస. సో అప్పుడు రాముడు ఆ రాజ్యం కోసం అని చెప్పి తన పాదుకల్ని అక్కడ న్యాసంగా పెట్టమని చెప్పి ఇచ్చి, మళ్ళీ మళ్ళీ భరతుడిని వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. సో అనువాద పద్ధతి తర్వాత అన్వయ క్రమం తర్వాత అనువాద పద్ధతి. సో అనువాద పద్ధతిలో మనం ఈ పరిచయ స్టార్టింగ్‌లోనే నేర్చుకున్నటువంటి విశేషణాల గురించే మళ్ళీ ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చారు. సో విశేషణాలు ఏ విభక్తిలో ఉంటే ఆ విభక్తిని, ఏ లింగంలో ఉంటే ఆ లింగము, ఏ వచనం ఉంటే ఆ వచనాన్ని అనుసరిస్తాయి. విశేష్యం ఏముంటుందో దాని ప్రకారమే విశేషణం కూడా ఉంటుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సో ఇచ్చినటువంటి ఉదాహరణలు ఏంటంటే క్లెవర్ బాయ్. క్లెవర్ బాయ్ అంటే ప్రథమ విభక్తిలో ఉంది, చతురః బాలకః. క్లెవర్ గర్ల్, చతురా బాలిక. అండ్ అలాగే బై ద క్లెవర్ బాయ్ అంటే తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి బాలేన అని మనం తృతీయ చేస్తాం కాబట్టి దానికి చతుర అన్నది తృతీయలో చేస్తే బాలః శబ్దం రామః శబ్దం ఎలా అయితే ఉంటుందో అలాగే చతురః అని అంటే ఏ విశేషణమైనా సరే పుల్లింగం అయితే కనుక రామ శబ్దం లాగానే ఉంటుంది కాబట్టి చతురేణ బాలేన అని వస్తుంది. అలాగే క్లెవర్ గర్ల్, సో బాలికాం అంటే ద్వితీయ ఏకవచనంలో ఉంది కాబట్టి చతురా బాలిక అని ఇందాక చేశాం కదా. సో అదే ద్వితీయలో ఉంటే కనుక రమా శబ్దం లాగా రమాం లాగా చతురాం బాలికాం. అలాగే చతురాయ బాలాయ. సో కాబట్టి చతుర అన్నది చతుర్థి విభక్తిలోకి తీసుకుంటే రామశబ్దం లాగా, రామాయ లాగా చతురాయ బాలాయ. సో చతుర్థి విభక్తి. అలాగే షష్ఠీ విభక్తి స్త్రీలింగం తీసుకుంటే బాలికా యాహ అని ఉంది. బాలికా యాహ షష్ఠీ ఏకవచనం ఉంది కాబట్టి చతురాయాహ బాలికాయాహ అని దానికి తగినట్టుగానే విశేషణం ఉంది. అలాగే ఇంకొన్ని ఇచ్చారు ఇక్కడ. ఇన్ దట్ హౌస్ అని అంటే తత్ గృహే అని అనకూడదు, తస్మిన్ గృహే అనాలి. ఓకే. సో వేరువేరుగా అంటేనే బెటర్ ఈ స్టేజ్లో మీకు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత తద్గృహే కూడా అనొచ్చు అని తెలుస్తుంది, బట్ అది సమాసం అవుతుంది కాబట్టి అప్పుడు తద్గృహే అని చేయొచ్చు అది. బట్ ప్రస్తుతానికి మాత్రం తస్మిన్ గృహే అని అనాలి వేరువేరుగా. అలాగే టు దీస్ బాయ్స్ అంటే బాలకేభ్య, ఫర్ దీస్ బాయ్స్ అని అంటే ఏతేభ్య బాలకేభ్య అనే చెయ్యాలి. తం బాలకం ఆ బాలకుడి కోసం అంటే ద్వితీయ ఏకవచనం ఆ బాలకుడికి అని అర్థము. అలాగే ఇన్ దిస్ సెంటెన్స్ అంటే ఏతస్మిన్ వాక్యే, ఇన్ దట్ స్కూల్, టు దట్ స్కూల్ అంటే అలా ఫర్ దట్ స్కూల్ అంటే
తస్మై విద్యాలయాయ చతుర్థి విభక్తి. ఏతేషాం పాఠానాం అంటే షష్ఠి బహువచనము. తస్య గ్రామస్య షష్ఠి ఏకవచనము. ఏతత్ పుస్తకం అంటే ప్రథమ ఏకవచనము నపుంసకలింగం. ఏతైః జనైః అంటే తృతీయ బహువచనము. ఆ తర్వాత ఏతాః లేఖన్యః అంటే స్త్రీలింగం ప్రథమ బహువచనం. సో ఇవి కొన్ని విశేషణాల్ని ఎలా వాడాలి, పర్టికులర్లీ మెయిన్లీ సర్వనామ శబ్దాలు వాడాలన్నప్పుడు ఎలా వాడాలి అంటే అవి కూడా సర్వనామ శబ్దాలు అన్నీ కూడా విశేషణాలే కాబట్టి వాటిని విశేష్యం ఏ లింగంలో ఏ విభక్తిలో ఏ వచనంలో ఉంటే వాటిల్ని కూడా అదే విభక్తి అదే వచనము అదే లింగంలో వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వస్తే కనుక సంధి. సో సంధి అన్నది మనము 6 ప్రకారాలైనటువంటి సంధులు ఆల్రెడీ చేసి ఉన్నాము. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, ఎణ సంధి, పూర్వరూప సంధి, యాంతావాంతదేశ సంధి ఇవన్నీ చేసాం. సో కాబట్టి ఇక్కడ దీనికి వాటికి ఎక్సెప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చదివబోయే ఈ సంధులు ఏవైతే ఉన్నాయో ఇవి. సో ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే ప్రకృతి భావ అంటారు. సో ప్రకృతి భావ అంటే ఎట్లా అంటే ఎక్కడైతే రు ఉన్నదో సంధుల్లో, అంటే మనకి ఇప్పుడు అకారం తర్వాత రుకారం వస్తే అక్కడ గుణ సంధి అవుతుంది. అలాగే ఇకారం ఉకారం తర్వాత రుకారం వస్తే కనుక అక్కడ యణ సంధి అవుతుంది. అలాగే రుకారం తర్వాత రుకారం వస్తే కనుక సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి ఎక్కడైతే రు ఉన్నదో అక్కడ ఏ సంధి జరుగుతోందో అక్కడ ఆ సంధి జరగకుండా జస్ట్ మనం ఉన్న వర్డ్స్ ఉన్నట్టుగానే రాయడం అన్నది ప్రకృతి. అంటే సంధి జరగదు అక్కడ. సంధి జరగకుండా ఆ 2 పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జస్ట్ కలిపి రాస్తాము. అది ప్రకృతి భావ. ఓన్లీ ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఎప్పుడైతే రుకారం ఉన్నదో రు అని ఆ తర్వాత సంధి కండిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే అంటే సంధి జరగాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ సంధి జరగకుండా ప్రకృతి భావ అని మనం ఆ వాటిల్ని అలా వదిలేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక వీళ్ళు చూస్తే వాక్యాల్లో మొదటి వాక్యము వసంత ఋతౌ సర్వత్ర పుష్ప వికాస దృశ్యతే అన్నాడు. అంటే వసంత ప్లస్ ఋతౌ అన్న చోట అకారము తర్వాత రుకారము వచ్చింది. అక్కడ గుణసంధి జరగకుండా ప్రకృతి భావంలో ఏమవుతుందంటే కండిషన్ సాటిస్ఫై అయింది గుణసంధికి, బట్ అది చెయ్యకుండా మనం వాటిని రెండింటినీ అలా వదిలేసి వసంత ఋతౌ 2 వర్డ్స్ కలిపి రాయడమే ప్రకృతి భావం అంతే. అది కూడా ఓన్లీ ఈ సందర్భంలో. ఇంకా మిగతా మనం నేర్చుకున్నటువంటి గుణ సంధిలో కండిషన్స్, వృద్ధి సంధిలో కండిషన్స్ వేటికి అప్లికబుల్ కాదు. ఓన్లీ రుకారం ఉన్న చోట మాత్రమే. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ధన వృద్ధి కేనన ఇష్యతే. సో ధన ప్లస్ వృద్ధి. వృద్ధి అంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్, వృద్ధి అని అర్థము. సో ధన వృద్ధి కేనన ఇష్యతే, అది ఎవరికి ఇష్టం ఉండదు అని అంటున్నాడు. సో ధన అకారము రుకారము కలిపితే అక్కడ గుణసంధి అయింది కాబట్టి గుణసంధి అయ్యే కండిషన్ సాటిస్ఫై అయింది. అయినా గుణసంధి చేయకుండా అలాగే వదిలేశారు. అలాగే జనక రాజ ఋషి ఇది ప్రసిద్ధ. సో రాజా ప్లస్ ఋషి రాజ ఋషి అని. సో ఇక్కడ కూడా గుణసంధి ఆ ప్లస్ రు అయింది. సో గుణసంధి అయింది. సో ఇక్కడ కూడా సంధి జరగకుండా రాజ ఋషి అని చేస్తారు. సో ఇక్కడ ఒక పర్టికులర్ కండిషన్ ఏముందంటే ఎప్పుడైతే మనం ప్రకృతి భావ చేస్తామో అక్కడ కనుక పూర్వపదంలో దీర్ఘం ఉంటే అది హ్రస్వం అవుతుంది. సో అందుకనే రాజా ప్లస్ ఋషి రాజ ఋషి అయింది. ఓకే, సో జాకి ఉన్నటువంటి ఏదైతే దీర్ఘం ఉందో లాంగ్ వొవెల్ ఏదైతే ఉందో అది షార్టన్ అయిపోయి అంటే హ్రస్వం అయిపోయి రాజ ఋషి అయింది. ఓకే, ఆ తర్వాత గురు రుణాత్ ఒక్క నిమిషం అంటే పూర్తి చేసేయండి అప్పుడు అడుగురాని. గురు రుణాత్ ముక్తి కథం ఇది న జ్ఞాయతే. సో గురు రుణం నుంచి ముక్తి ఎలా అన్నది అర్థం కావట్లేదు అంటున్నాడు. సో గురు ప్లస్ రుణాత్ ఊ ప్లస్ రు వచ్చింది కాబట్టి ఇక్కడ యణసంధి అయింది. సో యణసంధి అవ్వాల్సిన
కండిషన్ సాటిస్ఫై అయింది. కానీ ప్రకృతి భావం తీసుకుంటే గనక అక్కడ మనకి అది అవ్వకుండా గురు రుణ రుణః అయింది. గురు రుణాత్ అన్నది పంచమి ఏకవచనం దానికి. ఓకే. సో, గురు రుణాత్ అన్నది అక్కడ యణ సంధి అవ్వాల్సింది అవ్వకుండా ప్రకృతి భావం. నెక్స్ట్ పితృ రుణాత్ ముక్తిః శ్రద్ధాద్యాచరణాత్ భవతి. సో, పితృ రుణం నుంచి ముక్తి ఎలా వస్తుందంటే శ్రాద్ధాద్యాచరణాత్. శ్రాద్ధ అనేటటువంటి కార్యం ఏదైతే ఉందో దాని యొక్క ఆచరణతోటి అవుతుంది అని చెప్తున్నాడు. సో, పితృ ప్లస్ రుణాత్, రుణం ఆర్ రుణాత్ అని తీసుకుంటే గనక అక్కడ పితృ రు ప్లస్ రు సవన దీర్ఘ సంధి అవ్వాలి. కానీ అవ్వకుండా అక్కడ మనకి ప్రకృతి భావం తీసుకుంటే గనక పితృ రుణః పితృ రుణాత్ అని పంచమి దానికి వచ్చింది. సో, ఇది ప్రకృతి భావ అని మొదటి ఎక్సెప్షన్. ఇప్పుడు చెప్పండి డౌట్స్. ఇది ఈ వాక్యాలన్నీ ఫస్ట్ వాక్యం కర్మణిలో వస్తుందండి. ఫస్ట్ అంటే జనరల్గా అడుగుతున్నా. అలా ఏం లేదండి, రావాల్సిన అవసరం ఏం లేదు. దృశ్యతే అని వచ్చింది అట్లా. అక్కడ ఇచ్చారు వాక్యం అలా ఫ్రేమ్ చేశారు, బట్ అవసరం లేదు. అవసరం రా- లేదండి. కర్మని రాజ ఒక్క నిమిషం అండి. ప్రయోగానికిను ఈ ప్రకృతి భావ ఏ సంధికి కూడా అసలు ఏమి సంబంధమే లేదండి. కర్మణిలోనూ ఈ ప్రయోగం ఉండొచ్చు, కర్తరిలో కూడా ఈ ప్రయోగం ఉండొచ్చు. దానికి వల్ల ఏమి చేంజ్ ఏం లేదు. సందులకి దానికి ప్రయోగాలకి ఏమి సంబంధం లేదు. చెప్పండి రాజేశ్వరి గారు. రాజర్షి అన్నది ఇప్పుడు ప్రకృతి భావలో చెప్పారు కదండి. రాజర్షి కూడా ఉంది కదండి, మరి అది గుణసంధి అవుతుంది. గుణ లేకపోతే సంధ అండి? అకారము రుకారము కలిస్తే ఏమవుతుంది? అకారం రుకారం అర్ర అవుతుంది, గుణసంధి. గుణసంధి అవుతుంది కదా. ఇక్కడ రాజ రిషి అన్నారండి. అవునండి, అవును. ఇప్పుడు మాకు అలా 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 ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలండి? మరి ఇప్పుడు రాజర్షి గుణసంధి రాయాలా, ఇది రాయాలా అండి? అంటే వాళ్ళు ఎగ్జామ్ పరంగా చూస్తే వాళ్ళు మెన్షన్ చేస్తారండి ఏ సంధి చెయ్యాలి అని. ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోతే 2 సంధులు రాయొచ్చు. మీకు తెలుసు కాబట్టి 2 సంధులు ఓకే. రాయొచ్చు. అంటే నిన్నే నేను గుణసంధి చదివానండి, అందులో రాజర్షి వచ్చిందండి. ఇప్పుడు అవును. రాజర్షి అని చెప్పారండి మీరు, అందుకోసం నాకు డౌట్ వచ్చి అడిగానండి. 2 రాయొచ్చండి, 2 కరెక్టే. ఇది అలాగే. ప్రకృతి భావ, అది గుణసంధి. ఓకే, క్లియర్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ప్రకృతి భావలో? ఓకే. సో, నెక్స్ట్ ఇది కూడా ఇంకొక ఎక్సెప్షన్, యకార వకార లోపః. సో, యకార వకార లోపః అన్నది ఒకే మ్యామ్ ఒక్కట అంటే ఇందాక మీరు ప్రకృతి భావ అన్నారు కదా. సో అవును. ఇట్స్ నాట్ కంపల్సరీ మనము ఆ సంధి చెయ్యాలి అన్న రూల్ ఏం లేదు. మనకి అవును. ఎలా కావాలి అంటే అలా రాసుకోవచ్చు, అంతే కదా. అయితే గుణసంధి అన్నా రాయొచ్చు అండి, ప్రకృతి భావ అన్నా రాయొచ్చు. అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఇది ఆప్షనల్ రుకారం అని. ఇది అంటే చేస్తే ఆ సంధి ఏదైతే దానికి అప్లికబుల్ సందో అది చెయ్యాలి, లేకపోతే ప్రకృతి భావ అలా వదిలేయచ్చు కూడా. అది చెప్తుంది ఆప్షనల్ అని. ధన్యవాదాలు. ఓకే. సో, నెక్స్ట్ ఇది కూడా సేమేనండి. యకార వకార లోప సంధి అంటారు దాన్ని. సో, యాక్చువల్గా అది సంధి అనలేము. ఓకే. సో, యకార వకార లోపః అనాలి దాన్ని. కాబట్టి అది ఏంటి అంటే యాంత వాంత దేశ సంధి మనం ఏదైతే చదువుకున్నామో లాస్ట్ క్లాస్లో, అయ ఆయ అవ ఆవ ఆదేశాలు ఏవైతే యాంతావాంత దేశ సంధిలో చేస్తామో, సో ఇక్కడ కండిషన్ ఏంటంటే యకార వకార లోపల మనం యకార వకార సంధి అంటే యాంతావాంత దేశ సంధి చెయ్యాలి. చేసిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి యకారము వకారము లోపం చేయాలి, అంటే లేకుండా తీసేయాలి. సో అది ఇక్కడ బేసికలీ జరగాల్సినటువంటి ప్రక్రియ. ఓకే. సో ఎలా అంటే, సో మొదటి వాక్యం చూస్తే కనుక మాతా గృహే వర్తత ఇతి సహ వదతి. సో వర్తతే ఇతి అన్నది యాక్చువల్గా అక్కడ వర్డ్స్ 2 కూడా. సో వర్తతే ఇతి అన్న దాంట్లో ముందర మనం చూస్తే కనుక ఫస్ట్ వర్తతేలో ఏకారం ఉంది, తర్వాత అన్యస్వరం ఉంది, కాబట్టి ఇకారం ఉంది, కాబట్టి ఇక్కడ యాంతావాంత దేశ సంధి అవుతుంది. కాబట్టి
తేలో ఉన్నటువంటి దానికి అయ ఆదేశం వస్తుంది. సో అయ ఆదేశం వస్తే గనక అప్పుడు ఏమైంది అది? వర్తత య ఇతి అయింది. సో మీరు ఫాలో అవుతున్నారా? లేకపోతే నేను రాసి చూపించాలా? ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. సో వర్తతే ప్లస్ ఇతి అని ఉంది. కాబట్టి ఇక్కడ యాంతావాంతా దేశ సంధి జరిగినది. సో యాంతావాంతా దేశ సంధిలో ఇక్కడ త్ ఏ ఉంది. సో ఇది ఏకారం ఉంది. తర్వాత ఉత్తర పదంలో ఇకారం ఉంది. కాబట్టి ఇక్కడ యాంతావాంత దేశ సంధి జరగాలి. కాబట్టి ఎకార స్థానంలో అయ ఆదేశం వస్తుంది. కాబట్టి త్ కనీసం అండి. జస్ట్ 1 మినిట్ అండి. సో త్ ప్లస్ అయ ప్లస్ ఇతి. సో ఇది త య ఇతి. సో ఒకవేళ యాంతావాంత దేశ సంధి చేస్తే ఏమయ్యేది? ఇది వర్తతి వర్తత్యతి వర్త వర్తత ఇతి. వర్తత ఇతి యాకి ఇకారం వచ్చి అయ్యేది. ఇక్కడ యకార వకార లోపంలో ఏమవుతుందంటే ఇది ఈ త ఆ అయింది, త అయింది ఇది. కానీ ఇక్కడ యకారం ఏదైతే ఉందో అది యకి ఇకారం అవ్వాలి. మామూలుగా యకార వకార సంధి యాంతావాంత దేశ సంధి చేస్తే ఈ యాకి ఇకారం అవ్వాలి. కానీ యకార వకార లోపంలో ఏమవుతుందంటే ఈ యకారం ఏదైతే ఉందో దీని యొక్క లోపం చేస్తాం. లోపం చేసి ఇతి అన్నది అలాగే ఉంటుంది. కాబట్టి ఏమైంది? వర్తత ఇతి అయింది. కాబట్టి అక్కడ యకార లోపం చేసామన్నమాట. ఏదైతే మనకి యాంతావాంత దేశ సంధితోటి అక్కడ ఆదేశం వస్తుందో అయ ఆదేశం కానీ ఆయా ఆదేశంలో ఉన్నటువంటి యకారం కానీ ఆవాలో ఉన్నటువంటి వకార ఏదైతే ఉందో వకారము దాని యొక్క లోపం చేసి మనము ఈ యకార వకార లోప అన్నది మనకి జరుగుతుంది. సో ఇది ఎక్కువగా చాలా వరకు మనకి ఎక్కడ కనిపిస్తుందంటే చాలా శ్లోకాల్లో మనం చూస్తాం. భగవద్గీతలో వాటిల్లో కూడా చాలా వాటిల్లో మనకి ఈ యకార వకార లోప అన్నది చాలా కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే భవద్గృహం శోభత ఇతి మిత్రైహి ఉక్తం. సో శోభత ఇతి మిత్రైహి ఉక్తం అన్నాడు. కాబట్టి సో ఇది శోభతే ఇతి అని తీసుకుంటే కనుక ఏకార స్థానంలో అయ ఆదేశం అవుతుంది. కాబట్టి అయ అన్నది త్ ప్లస్ త అయింది. యకారం లోపం జరుగుతుంది కాబట్టి ఇకారము ఈ ఇతి అన్నది అలాగే ఉంటుంది. దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే. సో నెక్స్ట్
తస్మా ఇమాం లేఖనీం దేహి. కాబట్టి ఇది తస్మై ఇదం, తస్మై ప్లస్ ఇదం. సో ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఆయ ఆదేశం ఉంది కాబట్టి ఆయ ఆదేశం ఉంది. సో దీంట్లో తస్మ ప్లస్ ఆ తస్మా అయింది. ఆ తర్వాత యకార లోపం జరిగింది కాబట్టి యకారం లేదు కాబట్టి అక్కడ ఇదం అనేది ఇదం గాని మిగిలింది కాబట్టి ఇది తస్మా ఇదం అయింది యకార వకార లోపతోటి. నెక్స్ట్ సంస్కృత పఠనార్థం బాలకా ఆగతౌ స్థః. సో బాలకౌ ఆగతౌ స్థః అని అర్థం. సో బాలకౌ ఔ ఉంది కాబట్టి ఇక్కడ ఆవ ఆదేశమైంది. సో ఔ స్థానంలో ఆవ ఆదేశము, క్ ప్లస్ ఆ కా అయింది కాబట్టి బాలకా అయింది. ఆ తర్వాత వకార లోపం జరిగింది, లోపం చేయాలి కాబట్టి ఆ లోపం చేస్తే గనుక ఉత్తర పదంలో ఆకారం అలాగే ఉంది, ఆ అయింది. లేకపోతే కనుక ఇది బాలకా వాగతౌ అయ్యేది, వాగతౌ అయ్యేది కాస్త ఇది బాలకా ఆగతౌ అని మిగులుతుంది. అది అలాగే వర్తంతే ఏవ. సో బాలాహ చతురాహ వర్తంత ఏవ ఇది అధ్యాపకేన చింతితం. వర్తంతే ఏవ. సో ఏకార స్థానంలో అయ ఆదేశమైంది. సో త్ ప్లస్ త అయింది. అలాగే ఏవాగానే ఉంటుంది ఎందుకంటే యకార లోపం జరిగింది. యకార లోపం జరగకపోతే కనుక ఇది వర్తంత ఏవ. యాకి ఏకారం వచ్చి ఏవా అని ఒకే పదంగా రాయాలి. ఈ యకార వకార లోపం చేసినప్పుడు మనకి రెండు పదాలు వేరువేరుగానే రాయాలి, కలిపి రాయకూడదు. ఎలా అయితే పుస్తకంలో ఇచ్చారో మనకి వర్తత ఇది, శోభత ఇది, తస్మా ఇమాం అలా వేరువేరుగానే రాయాలి సంధి జరిగినా సరే. ఓకే, వాటిని కలిపి రాయడానికి ఉండదు. అలాగే ఈ యకార వకార లోపం చేసిన తర్వాత మీకు అనిపించవచ్చు ఈ రెండింటి మధ్యలోనూ మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధో లేకపోతే ఇంకేదైనా వస్తుందేమో అని. కాదు, బట్ ఏ సంధి చేయకూడదు. యకార వకార లోపం చేసిన తర్వాత మిగతా ఏ సంధులు కూడా అక్కడ పనిచేయవు. ఓకే, యూ షుడ్ నాట్ డూ ఎనీ అదర్ సంధి. అక్కడితో దాన్ని లోపం చేసిన తర్వాత అక్కడ వదిలిపెట్టేయాలి, దాన్ని చేయకూడదు ఏమి. ఓకే, సో ఇది యకార వకార లోపం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది అసలు ఏంటి సరిగ్గా అర్థమైనట్లేదండి. అర్థం అంటే అవ్వలేదు. సో సరిగ్గా మీరేం చేయాలంటే మీరు దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ యాంత వాంత దేశ సంధి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ సంధి అర్థం చేసుకున్న తర్వాత ఆ సంధి మీరు ఎలా చేస్తున్నారో స్టెప్స్ ఇప్పుడు ఎలా అయితే బుక్ లో స్టెప్స్ వైజ్ ఇచ్చాడు కదా. ఏకార స్థానం అయ ఆదేశము, ఐకార స్థానంలో ఆయ ఆదేశము, అలాగే ఉకార స్థానంలో అవ ఆదేశము, ఔకార స్థానంలో ఆవ ఆదేశము. ఇలా ఆదేశాలు వాడు ఇచ్చి స్టెప్ వైజ్ చేస్తున్నాడు కదా, అలా మీరు స్టెప్ వైజ్ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ యాంత దేశ సంధితోటి మీకు వచ్చేటటువంటి వర్డ్ ఏంటో రాసుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ అది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ అన్ని స్టెప్స్ సేమే. లాస్ట్ లో ఆదేశం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయ కానీ ఏ ఆదేశం వచ్చిన తర్వాత అయినా సరే యకారం ఉండిపోయింది కదా, య అని వ అలా ఉంటాయి కదా, అది లేకుండా చెయ్యాలి. ఓకే, సో ఓకే, ఒక పని చేస్తాను, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ పెడతాను. ఆ ఎగ్జాంపుల్ ప్రకారంగా మీరు చూడండి దాన్ని ఎలా అర్థమవుతుందో లేదో. ఇంకెవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఒక్క సందేహం అమ్మా. చెప్పండి. ఇప్పుడు యాంతావాంత ఆదేశ సంధికి వికల్పం ఇది, అది ఎలాగో ఉన్నది. అవును, వర్తతే ఇతి వర్త ఇతి అంటే అది ఇచ్చేస్తుంది. అలాగేనా? అంటే ఏమండి? ఇది ఎప్పుడు వస్తుందండి? ఇది అసలు మనకి ఎలా తెలుస్తుంది ఇది వాడాలి అన్నది? అనలైజ్ చేసినప్పుడు సంధి కలిపినప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ వర్తత ఇతి అన్నప్పుడు దాన్ని వర్తత ఇతి అన్నలో ఏది వర్తత అన్నది ఏ రకమైన రూపమో తెలియదు మనకి. తెలీదండి. ఇనిషియల్లీ మనకు అర్థం వర్తత ఇతి అన్నప్పుడు యాక్చువల్ గా అంటే మనకి సంస్కృతంలో అసలు ఏ రూపమో తెలియదు అది.
తెలీదు. కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. సో, ఇది ఎలా తెలుస్తుందంటే బై ప్రాక్టీసేనండి. అంటే బాగా మనకి వర్డ్స్ వొకాబులరీ సంస్కృతంలో నలిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. వర్తత అన్నది ఏ వర్డ్ లేదు. వర్తతే అని మాత్రమే క్రియాపదం ఉంది. వర్తత అన్నది లేదు. సో, ఐదర్ ప్రాక్టీస్ బాగా అంటే మనం చదివి, చదివి ఉంటే గనక మనకి తెలుస్తుంది. ఇవి వర్డ్స్ ఇది కాదు. అలాగే శోభత, ఇతి లేదు. తస్మా అన్నది వర్డే లేదసలు. తస్మై మాత్రమే ఉంది. తస్మా అన్నది ఎక్కడా లేదండి. సంస్కృతంలో నేను చూడలేదు. కాబట్టి ఎక్కడ లేదు. అసలు బాలక అన్న వర్డ్ ఎక్కడ లేదు. బాలక బాలక అన్నది ఎక్కడ లేదు. బాలక ఉంది లేతే బాలకః ఉంది. కాబట్టి బాలక అని ఉందంటే ష్యూర్‌గా అక్కడ సంధి అంటే మనం నేర్చుకుంటున్న స్టేజ్‌లో ఇదే విధానం అండి. దిస్ ఇస్ హౌ యూ హావ్ వర్తతే వర్తతే ప్లస్ ఇతి అన్నప్పుడు ఆ! నేను ఎంతావంత సంధి అదే సంధి వేసుకుని చేయొచ్చు, లేదా ఇక్కడ అకార వికార లోప సంధిని రెండు చేయొచ్చు. ఆ! స్పెసిఫిక్ ఆడకపోతే రెండు రాయొచ్చు కదండి. అంటే ఎగ్జామ్‌లో నార్మల్లీ అంతమంత దేశ సంధే చేయమంటారండి. ఆహ్, ఈ ఎకార, వకార అది చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇది కూడా ఉంది సుమా గ్రామర్‌లో. ఎందుకంటే మీకు చాలా చాలా శ్లోకాల్లో వాటిల్లో మీరు చూస్తారు. కాబట్టి అక్కడ ఏంటో మనకి పదవిచ్ఛేదం చేసినప్పుడు అర్థం కాదు. కాబట్టి ఇది కూడా ఉంది కాబట్టి ఓకే. ఇది యకార, వకార లోపం జరిగింది ఇక్కడ అని మనకి తెలుస్తుంది. అందుకోసం అంటే కూడా చెప్పడం జరిగింది. అంటే స్పెసిఫిక్గా ఎకార లోపం చేసి రాయమంటే అప్పుడు ఈ ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు ఇది రాదు. ఎట్లైనా మీరు ఎకార, వకార లోపం చెయ్యాలన్నా సరే యాంతావాంత దేశ సంధి ముందర చేయాల్సిందే. చేసే యకార లోపం చేయగలరు, వకార లోపం చేయగలరు. అది లేకుండా యకార, వకార లోపం చేయలేరు మీరు. అర్థమైందండి నేను చెప్పింది? ఫస్ట్ యాంతావాంత దేశ వర్తత సంధి వర్తత ఇప్పుడు మాతా గృహే వర్తత ఇది సహ వదతి అని ఇచ్చారనుకోండి. దీనిలో సంధి ఎక్కడ ఉంది, సంధిని విడదీయమన్నాడు. అవును. అప్పుడు వర్తతే ప్లస్ ఇది అవును. యాంతావాంత సంధి ప్రకారము దెన్ ఆ యా తీసేసి అట్లా అవును. అదంతా మొత్తం రాయాల్సి వస్తుంది. అవునండి. మొత్తం రాయాల్సొస్తుంది. ఒకవేళ జస్ట్ ఇలాగే వాక్యం ఇచ్చి ఇక్కడ ఏంటి ఉంది అంటే అప్పుడు యకార, వకార లోపం ఉందని రాయాలి. ఇప్పుడు వర్తత, ఇతి అని ఇచ్చారనుకోండి. ఈ వాక్యం ఇలాగే ఇచ్చారనుకోండి. ఇక్కడ ఏంటి సంధి జరిగింది? పదవిచ్ఛేదం చేయమంటే అప్పుడు మాత్రం ఇక్కడ యకార, వకార లోపం జరిగిందని వర్తతే ప్లస్ ఇది అక్కడ ఐలో యా పోయి అవును. వర్తతే. అర్థమైంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇది కంబైన్డ్ వర్డ్ ఇస్తే యకార వకార లోపం మేము రాసేస్తామేమో అనుకున్నా. కాకపోతే లైక్ ఇఫ్ ద లెటర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ సెపరేట్ అప్పుడు కష్టం అవుతుందేమో మాకు టు ఐడెంటిఫై అక్కడ యకార లోపం ఉంది, వకార లోపం ఉంది అని చెప్పేసి. దానికే నేను చెప్తున్నానండి శ్రీలత గారు. ఇట్ ఈస్ ఆల్ ప్రాక్టీస్ ఓన్లీ. రైట్? సో వెన్ వి ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ సో ఇట్ ఓకే. టేక్స్ అంతేనండి. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. మీరు చెప్పినట్లు మేము బ్యాక్ యాంతావాంత దేశ సంధికి వెళ్ళి అక్కడ అది రిపీటెడ్ ప్రాక్టీస్ విత్ యకార లోపం అండ్ వకార లోపం చేయాలి ఇప్పుడు మేము అదే పదాలకి. సో ఇప్పుడు మీరు అంటే ఈజీగా ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నారనుకోండి వర్తతే ఇతి అని ఉంది. సో దీన్ని యాంతావాంత దేశ సంధి చేశారనుకోండి ఏమైంది? వర్తత వర్తత ఇతి ప్లస్ యాకి ఇకారం వర్తత అయింది. ప్లస్ యా వర్తత ప్లస్ ఇతి ఇతి అవుతుందండి. కదా? వర్తత ఇతి అవుతుంది. వర్తత ఇతి. ఇతి అయింది. సో ఇప్పుడు అక్కడ యకారం తీసేయండి. ఈనే ఉంది అక్కడ. య తీసేస్తే ఇతినే ఉంది. సో వెరీ సింపుల్. అంటే మీకు ఫస్ట్‌లో అర్థం అవ్వడానికి కష్టం అవుతుంది గానీ, సో ఈ ప్రాక్టీస్ చేస్తే సో రెండోది శోభతే ఇతిలో కూడా సేమ్. శోభత ఇతి యాకి ఇకారం ఉంది. ఆ యా తీస్తే ఈనే ఉంది ఇతి. అలాగే నెక్స్ట్ తస్మై ఇదం ఉంది. తస్మై ఇదంకి ఆహ్, సో ఇది తస్మై ఇదం ఆహ్, ఆహ్, ఆయా అయింది కాబట్టి మా ఆయా కదా! సో తస్మా ఇదం. తస్మా ఉంటుంది. ఇదం. యాకి మళ్ళీ ఇకారమే ఉంది. యా తీసేస్తే తస్మా తస్మా అలాగే బాలకౌ ఆగతౌ. ఇందాక చెప్పినట్టుగా బాలకా వాగతౌ. సో వా తీసేస్తే ఆనే ఉంది అక్కడ. వాగతౌ ఆగతౌ ఉంది. బాలక అలాగే ఉంది. మీకు అందులో ఏం మార్పు లేదు. మొదటి వర్డ్‌లో మీకు యాంతావాంత దేశ సంధిలో ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో అది అలాగే ఉంది. ఓన్లీ మీకు మారిందల్లా యకారం లేదు, వకారం లేదు. అంతే తేడా. ఉత్తర పదంలోని యకారము, వకారము తీసేస్తున్నాం మనం అంతే. ఉండాల్సింది తీసేస్తాం. అదే లోపం అది వకారలో. సరే.
యకార వకార లోపం. అలానే అంటే ఇప్పుడు మనకి యాంతవాంత దేశ సంధికి అయితే కనుక వర్తత ఇతి అని 2 వర్డ్స్ గా రాసింది కదండి ఇక్కడ. అక్కడ మనం యాంతవాంత దేశ సంధిలో 2 కలిపి రాసేస్తాము. ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్ గా రాశారు. రెండుగానే రాయాలి, కలిపి రాయకూడదు ఇక్కడ. డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాబట్టి 2 వేరువేరుగానే రాయాలి. అక్కడ యకార వకార లోపం ఉందని తెలియడానికి కూడా అదొక ఇండికేషన్ అది. ఓకే. ప్రకృతి భావంలో మాత్రం కలిపి రాయాలి కదండి, సింగిల్ వర్డ్ గా. కలిపి రాయాలి. కలిపి రాయాలి. సింగిల్ వర్డ్. ప్రకృతి భావ దాంట్లో కూడా నాకు చిన్న డౌట్ ఉందండి. అంటే 159 లో గురు ప్లస్ రుణాత్కి ఎణసంధి అన్నారు. అది ఎణసంధి ఎలా వచ్చింది అంటే రు ప్లస్ ఆ వస్తుంది కదా, అంటే రు ప్లస్ ఆ అయితే రా అవుతుంది కదా ఎణసంధికి. ఎణసంధికి మీరు చూడాల్సింది పూర్వపదంలో ఏముంది? ఇకారం పూర్వపదంలో ఉకారం ఉంది. ఉంది. ఆ తర్వాత ఏ స్వరం అక్కడ ఎణసంధే కదా. అది రు అయితే ఏమిటి, ఆ అయితే. బట్ ఇక్కడ ప్రకృతి భావ కాబట్టి మనం రుకారం తీసుకున్నాం. స్పెసిఫిక్ గా రుకారం ఉండకూడదు, ఉంటే ప్రకృతి భావం చేయొచ్చు అని. అందుకని ఎగ్జాంపుల్ ఇచ్చు. నా డౌట్ అంటే ఇప్పుడు గురు ప్లస్ రుణాత్ లో రూకి ఓకే మీరు చెప్తున్నారు రుకారం ఉంది. రుణాత్ ఎలా తీసుకుంటాము, ఎణసంధి ఎలా వస్తుంది అంటే ఇవి రావాలి కదా, అంటే సవర్ణాలు రాకూడదు కదండి. అంటే రూ లేదు కదా మనకి ఎణసంధిలో. ఉత్తరపదంలో రూ ఉండదు కదా, రూతో స్టార్ట్ అవ్వదు కదా ఉత్తరపదంలో. ఉత్తరపదంలో మీకు ఏ వర్డ్స్ ఏ స్వరాలైనా ఉండొచ్చు కదా. పూర్వపదంలో ఉకారము ఇకారము ఉండాలి ఎణసంధికి. ఉత్తరపదంలో ఏమైనా ఉండొచ్చు కదా. ఎణసంధి మాట్లాడుతున్నాం, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు దేంతో. పద్మజ ఎణసంధి పూర్వపదం చివరి అక్షరము ఇకారం గాని ఉకారం అవ్వచ్చు. మిగతావి అన్య స్వరాలు ఏమైనా అవ్వచ్చు, సవర్ణాలు కాకుండా. అంతే, అదే రూల్. కాబట్టి రూ సవర్ణం కాదు కదా. ఊకి మీరు రు అని చూడొచ్చు. గురు అది రు. ఉకారానికి రుకారం అయింది అంతే. అది అందుకనే ఎణసంధి అయింది. ఇంకా కన్ఫ్యూజింగ్ గానే ఉంది మీకు. కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది. నేను చూస్తాను, నాకు డౌట్ ఉంటే అడుగుతానండి మరి నెక్స్ట్ క్లాస్ లో. ఏం లేదు. ఓకే. సో ఎక్సర్సైజ్ చేద్దామా, అభ్యాసము. తర్వాత లాస్ట్ లో ఆ 2 ధాతువులు చూద్దాము. అసవర్ణ చెప్పండి రాజేశ్వరి గారు. అసవర్ణ అది కొంచెం బ్రేక్ అవుతోందండి మీ వాయిస్. ఓకే. సో మొదటిది, రైట్ ద ప్యాసివ్ ఇంపరేటివ్ ఫార్మ్స్ లోట్ లకార ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్స్ as shown in the example. సో కింద ఇచ్చినటువంటి వాటివి వర్తమాన కాలంలో కర్మణి ప్రయోగం ప్రథమ పురుష ఏకవచనం ఇచ్చారు. దానికి లోట్ లకారంలో కరస్పాండింగ్ రాయాలి. సో గమ్యతేకి గమ్యతాం. అలాగే లక్ష్మీ కుమార్ గారు తాడ్యతే. ఆదిలక్ష్మి గారు వంద్యతే. ప్రసాదరావు గారు నీయతే. నియతాం. వెంకటేశ్వరరావు గారు పీయతే. సౌజన్య శ్రూయతే. అన్మ్యూట్. శ్రూయతాం. పద్మజ పోటు త్యజ్యతే. సుధా గోపాల్ గారు గమ్యతే. హిమశ్రీ దృశ్యతే. హిమ
రాజశ్రీ మహోదయ చెప్పండి మహోదయ చెప్పండి. దృశ్యతే. దృశ్యతాం. రాజశ్రీ గారు జ్ఞాయతే. అన్మ్యూట్ చేయండి. జ్ఞాయతాం. సాయి దీయతే. దీయతాం. దీయతాం సమ్యక్. శుభలక్ష్మి గారు తర్వాతది పఠతి అని కర్తరి ప్రయోగంలో లట్లకారం ప్రథమ పురుష ఇచ్చారు. దానికి కర్మణి ప్రథమ పురుష ఏకవచనం, లోట్ ఏకవచనం 2 రాయాలి. శుభలక్ష్మి గారు లిఖతి. లిఖ్యతే లిఖ్యతాం. శ్రీదేవి గారు ఖాదతి. ఖాద్యతే ఖాద్యతాం. సమ్యక్. ఉమా పిబతి. పిబతి పీయతే పియతాం. ఉత్తమం. రమ నిందతి. నిందతి నింద్యతే నింద్యతాం. ఉత్తమం. కరుణ గారు క్షాళయతి. కరుణా మహోదయ. ఓకే. రాజీ మహోదయ. క్షాళ్యతే క్షాళ్యతాం. ఉత్తమం. శేషు మహోదయ స్మరతి. శేషు మహోదయ. స్మర్యతే స్మర్యతాం మేడం. ఉత్తమం సమ్యక్. శ్రీలత మహోదయ గచ్చతి. గచ్చతి గమ్యతే గమ్యతాం. ఉత్తమం. పశ్యతి మహోదయ మధ్యలో ఆ? పశ్యతి ఉంది 7th. ఓకే. నెక్స్ట్ అడుగుతాను. సో గచ్చతికి గమ్యతే గమ్యతాం. అమర్నాథ్ మహోదయ పశ్యతి. అమర్నాథ్ మహోదయ. ఓకే. అనుపమ. పశ్యతి పశ్యతే పశ్యంతాం. పశ్యతికి కర్మణి ఏంటి? దృశ్యతే ప్రియంతాం ప్రియంతాం. దృశ్యతే దృశ్యతాం. ఓకే. కవిత నమతి. కవిత కవిత. లక్ష్మీ కుమారి గారు నమతి. నమ్యతే నమ్యతాం. నమ్యతే నమ్యతాం. నమ్యతాం. సమ్యక్. ఆదిలక్ష్మి గారు పచ్చతి. పచతి పచ్యతే పచ్యతాం. ఉత్తమం సమ్యక్. ప్రసాదరావు గారు తర్వాత కథయతు అనుంది. కర్మణి కర్తరిలో లోట్లకారం, దానికి కర్మణి లోట్ రాయాలి. కథ్యతాం అని. గృహ్ణాతు. గృహ్యతాం. గృహ్యతాం. ఉత్తమం మహోదయ. వెంకటేశ్వరరావు గారు త్యజతు. త్యజతాం త్యజ్యతాం. త్యజ్యతాం. సౌజన్య స్థాపయతు. శృణోత్. ఓకే క్షమ్యతాం. నెక్స్ట్ వెళ్ళిపోయాను. శృణోతు. శ్రూయతాం. శ్రూయతాం. సమ్యక్. పద్మజ పోటు పశ్యతు. దృశ్యతాం. దృశ్యతాం. సమ్యక్. సుధా గోపాల్ గారు స్థాపయతు. స్థాప్యతాం. స్థాప్యతాం. సమ్యక్. నెక్స్ట్ హిమశ్రీ పృచ్చతు. హిమశ్రీ మహోదయ చెప్పండి. పృచ్చతు పృచ్యతాం. తాం. సమ్యక్. రాజశ్రీ గారు రక్షతు. రక్షతు రక్షతాం. రక్షతాం. సమ్యక్. రక్షతాం. సాయి కుమార్ నయతు. నీయతాం. నీయతాం. సమ్యక్. శుభలక్ష్మి గారు గచ్చతు. గచ్చతు గమ్యతాం. సమ్యక్. శ్రీదేవి గారు మార్జయతు. మార్జయతాం. మార్జ్యతాం. మార్జ్యతాం. సమ్యక్. నెక్స్ట్ది నృపః దేశం రక్షతు అనుంది. దాన్ని కర్మణిలోకి మార్చాలి.
లోట్లకారంలో ఉంది రక్షతు అని, కాబట్టి దాన్ని కర్మణిలోకి. సో నృపః అన్నది తృతీయ నృపేణ, దేశం అనేది దేశః, రక్ష్యతామని మార్చాలి. నెక్స్ట్ రమ సహ ధర్మం పాలయతు. చెప్తాను. సహ సహ అంటే తేన ధర్మం పాలయతాం. ధర్మః ధర్మః పాలయతు పాలయతాం పాల్యతాం. సో తేన ధర్మః పాల్యతాం. ఓకే, నెక్స్ట్ అనుపమా మహోదయ బాలకः గృహపాఠం లిఖతు. అనుపమా మహోదయ. అనుపమ. రాజీ. బాలకేన గృహపాఠः లిఖ్యతాम्. उत्तमं, सम्यक्. शेषु महोदय ललिता रंगवल्लीं लिखतु. शेषु महोदय ललितया रंगवल्ली लिख्यताम्. उत्तमं, सम्यक्. సో రంగవల్లి అన్నది స్త్రీలింగ పదము, రంగవల్లీం అనే ద్వితీయలో ఉంది, దాని ప్రథమాలో రంగవల్లి లిఖ్యతాం. శ్రీలత గీతా ప్రార్థనాం గాయతు. గీతయా ప్రార్థన గీయతాం. గీయతాం, సమ్యక్, ఉత్తమం. కవిత నెక్స్ట్ సుశీలః స్వచ్ఛతాం కరోతు. కవిత. ఓకే, లక్ష్మీ కుమారి గారు. సుశీలేన స్వచ్ఛత క్రియతాం. క్రియతాం, సమ్యక్. సుశీలేన స్వచ్ఛతాం క్రియతాం, ఉత్తమం. ఆదిలక్ష్మి గారు సందేశః అమృతవచనం పఠతు. సందేశేన అమృతవచనం పఠ్యతాం. ఉత్తమం. అమృతవచనం అన్నది నపుంసకలింగం కాబట్టి అది సేమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రసాదరావు గారు గిరిజా దేవం పూజయతు. గిరిజయ దేవః పూజ్యతాం. పూజ్యతాం. ఓకే, పూజ్యతాం. వెంకటేశ్వరరావు గారు భవతి పాత్రాణి క్షాళయతు. భవత్యా పత్రాణి శాల్యతాం. అన్ని అలాగే వస్తున్నాయి కదా. పాల్యతాం, లిఖ్యతాం. ఒక్క నిమిషం అండి. పాత్రాణి బహువచనం అవుతుంది. ఓకే, కరెక్ట్ అండి. సో పాత్రాణి క్షాళ్యంతాం. ఓకే, నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. పాత్రాణి కర్మపదం ప్రథమాలోకి వచ్చేటప్పటికి బహువచనం కాబట్టి దానికి అనుగుణంగా క్షాళ్యంతాం. ఓకే, సో ఇక్కడ టేబుల్ చూస్తే కనుక క్షాళ్యతాం, క్షాళ్యేతాం, క్షాళ్యంతాం. సో బహువచనం క్షాళ్యంతాం. సమ్యక్, ధన్యవాదాలండి శుభలక్ష్మి గారు. తర్వాత సౌజన్య. ధన్యవాదాలు. అంటే నేను కూడా చూడలేదు, ఓవర్లుక్ అయిపోయింది. ఎనీవే, సౌజన్య భవాన్ దేవాన్ నమతు. భవాన్ కి భవత దేవః. దేవాన్ అంటే అది ద్వితీయ విభక్తి. దేవాః నమ్యంతాం. సమ్యక్, ఉత్తమం. ఇక్కడ కూడా దేవాహ అన్నది బహువచనం కాబట్టి నమ్యంతాం బహువచనం రావాలి. ఉత్తమం. పద్మజ పోటు గారు దేవః భక్తం రక్షతు. దేవేన భక్తః రక్ష్యతాం. ఇంకొకసారి చెప్పండి, వినిపించలేదు. దేవేన భక్తః రక్ష్యతాం. ఓకే, నెక్స్ట్ తర్వాత బహువచనంలోకి మార్చాలి. సో ఉదాహరణ వచ్చేసి రక్షకేణ గృహం రక్షంతాం. ఓకే, మార్చడం కాదు, కరెక్ట్ చేయాలి.
అండర్లైన్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో అది రాంగ్ గా ఇచ్చారు. క్రియాపదానికి అనుగుణంగా లేదు కాబట్టి దాన్ని మార్చుకోవాలి. కాబట్టి రక్షకేణ గృహం రక్షంతాం అనుంది. రక్షంతాం అన్నది బహువచన క్రియాపదం కాబట్టి దానికి అనుగుణంగా గృహం అన్నదాన్ని బహువచనంలోకి మార్చుకోవాలి. కాబట్టి గృహాణి అని చెయ్యాలి. సో రక్షకేణ గృహాణి రక్షంతాం అని కరెక్ట్ అది. నెక్స్ట్ సుధా గోపాల్ గారు పుత్రేణ గృహపాఠాః క్రియతాం అనుంది. సో క్రియతాంని కరెక్ట్ చేయాలి మీరు. పుత్రేణ గృహపాఠాః క్రియంతాం. క్రియంతాం సమ్యక్ ఉత్తమం. తర్వాత హిమ భవత్యా పాయసం ఖాద్యాం. భవత్యా పాయసం సాధ్యంతాం అనండి. ఖాద్యతాం. ఖాద్యతాం సమ్యక్. సో పాయసం ఖాద్య ఏకవచనం కాబట్టి ఖాద్యతాం అని రావాలి. నెక్స్ట్ రాజశ్రీ గారు ఛాత్రైః ప్రశ్నాః పృచ్యతాం. ఛాత్రైః ప్రశ్నః పృచ్యతాం. కరెక్ట్. సో ప్రశ్న పృచ్యతాం ప్రశ్నః ఏకవచనం కాబట్టి ప్రశ్నః అని దాన్ని ఏకవచనంలో చేసుకోవాలి. నెక్స్ట్ సాయి భవద్భిః జలం నీయంతాం. భవద్భిః జలం నీయతాం. నీయతాం సమ్యక్. శుభలక్ష్మి గారు రజకైః వస్త్రాణి క్షాళ్యతాం. రజకైః వస్త్రాణి క్షాళ్యంతాం. ఉత్తమం సమ్యక్. శ్రీదేవి గారు అస్మాభిః కార్యం క్రియేతాం. अस्माभिः कार्यं क्रिये क्रिये क्रियन्तां క్రియేతాం అనేది ద్వివచనం ఇచ్చారు. కార్యం అనేది ఏకవచనం కాబట్టి దాన్ని ఏకవచనంలోకి మార్చుకోండి. क्रियेतां క్రియతాం. क्रियतां ఏ కారం లేదు అక్కడ క్రియతాం అని రావాలి. ఓకే. ఉమా పితామహేన రామాయణం పఠ్యేతాం. ఉమా పితామహేన రామాయణం పఠ్యతాం. పఠ్యతాం సమ్యక్. రమా ఛాత్రైః ఉత్తరాణి లిఖ్యతాం. ఛాత్రైః ఉత్తరాన్ని లిఖ్యంతాం. మీరు దేన్ని అండర్లైన్ చేశారో దాన్ని కరెక్ట్ చేయాలి. ఓకే. మీరు చెప్పింది కూడా కరెక్టే అది కాదు చెప్పాలి. ఉత్తరాణి ఉత్తరః ఉత్తరం. ఉత్తరం అన్నది ఉత్తరం నపుంసకలింగము కాబట్టి ఉత్తరం. ఉత్తరం ఛాత్రైః ఉత్తరం లిఖ్యంతాం. లిఖ్యతాం. ఉత్తమం. అనుపమ గారు ఛాత్రైః దుర్గుణాః త్యజ్యతాం. ఛాత్రైః దుర్గుణాః అది బుక్ లేదు మేడం నా దగ్గర, ఒకసారి రిపీట్ చేయరు. అంటే ఇంకా బుక్ 7-8 లెసన్స్ అయిపోయినాయి కదండి, ఇంకా బుక్ లేదేంటి? అనుపమ గారు బయట ఉన్నాను మేడం, నేను వేరే ఊరికి వచ్చాను, అందుకే నా దగ్గర బుక్ లేదు. అది సరే నో పర్వాలేదు, మీరు వినండి అయితే. రాజీ ఛాత్రైః దుర్గుణాః త్యజ్యతాం. ఛాత్రైః దుర్గుణాః త్యజంతాం. త్యజ్యంతాం. త్యజ్యంతాం. సమ్యక్. శ్రీలత మహిళాభిః పుష్పం ధ్రియంతాం. మహిళాభిః పుష్పాని ధ్రియంతాం. పుష్పాణి ధ్రియంతాం. సమ్యక్. ఆ తర్వాత అనువాద పద్ధతి 9వ భాగం తర్వాత ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ అని ఉంది. అక్కడ ఎక్కడైతే మనం విశేషాల గురించి చదువుకున్నామో ఆ భాగం తర్వాత అనువాద పద్ధతి తర్వాత. ఓకే. సో ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఉత్తమాని ఏతాని చిత్రాన్ని భవాన్ కుత్ర క్రీతవాన్. రాజశ్రీ గారు. రాజశ్రీ గారు మీరు అన్మ్యూట్ చేయాలి.
అయ్యిందండి. ఉత్తమాని ఏతాని చిత్రాన్ని భవాన్ కుత్ర క్రీతవాన్. ఉత్తమమైన తెలుగులోకి తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగులోకి మార్చండి, పర్వాలేదు. ఉత్తరకి ఉత్తమమైన ఈ చిత్రాలను ఎక్కడ నుండి కొని ఉన్నారు. భవాన్ అంటే కొన్నారు. భవాన్ అంటే పుల్లింగం. భవాన్ మీరు, నువ్వు, నీవు 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 ఉత్తమమైన ఈ చిత్రాలను ఎక్కడ కొని ఉన్నావు. ఎక్కడ నుండి కొన్నావు. ఎక్కడ నుండి కొన్నావు. సమ్యక్. రైట్. నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు. ఉన్నతాత్ వృక్షాత్ పర్ణం అపతత్. ఉన్నతాత్ వృక్షాత్ పర్ణం అపతత్. ఎత్తైన చెట్టు నుండి ఆకు పడింది. ఆకు పడి. సమ్యక్, ఉత్తమం. ఎవరికైనా ఇంగ్లీష్ లో కావాలా ట్రాన్స్లేషన్ ఇంటూ ఇంగ్లీష్? Yes, ma'am. Yes, you need. Okay, first sentence, ఉత్తమాని ఏతాని చిత్రాన్ని భవాన్ కుత్ర క్రీతవాన్ అంటే from where did you buy this nice pictures అని అర్థము. సెకండ్, నేను ఉన్నత. బెస్ట్ పిక్చర్స్ అని రాసాను, దట్ ఈస్ మై రీజన్. No, it's okay. Nice, best means yeah, you can write best also. There's nothing wrong. Nice pictures or best pictures. Okay. Unnatat vrikshat parinam apatat. Unnatat here means the tall trees. So from a tall tree, the leaf fell down. That's the mean. Okay, next one. Adi Lakshmi gar. Vishalayam nadyam meenaha santi. విశాలాయాం నద్యాం అంటే విశాలమైన నదిలో మీనాహ సంతి చేపలు ఉన్నాయి. ఓకే, విశాలమైన నదిలో చేపలు ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్. సో ఇన్ a very wide river there are fishes. Okay, ప్రసాద్ రావు గారు. ఏతత్ పుస్తకం భవాన్ పఠితవాన్ వా. ఏతత్ పుస్తకం భవాన్ పఠితవాన్ వా. ఈ పుస్తకాన్ని నీవు చదివినావా. సమ్యక్. సో డిడ్ యూ రీడ్ దిస్ బుక్ అని అడుగుతున్నాడు అంతే. డిడ్ యూ రీడ్ దిస్ బుక్. వెంకటేశ్వరరావు గారు. తస్య అక్షరాణి సుందరాణి. ఆ అక్షరాలు సుందరంగా ఉన్నాయి. మహోదయ, తస్య అంటే అతని యొక్క అని అర్థం తీసుకోవాలి. తస్య అక్షరాణి సుందరాణి అంటే అతని అక్షరాలు సుందరంగా ఉన్నాయి అని. హిస్ లెటర్స్ ఆర్ బ్యూటిఫుల్. సౌజన్య. ఏతస్యాం లతాయాం సుందరాణి పుష్పాణి సంతి. ఈ పూల తీగలకు అందమైన పుష్పాలు ఉన్నాయి. సమ్యక్. సో on this creepers there are beautiful flowers. తర్వాతది సంస్కృతంలోకి అనువదించండి అంటున్నారు. సంస్కృతంలోకి అనువదించాలి కాబట్టి లెట్ ఆల్ పీపుల్ డూ ద వర్క్. పద్మజ గారు. సో ఇది తెలుగులో జనులందరూ పని చేయుదురుగాక. సర్వే జనాః కార్యం కుర్వంతు. సర్వే జనాః కార్యం కుర్వంతు. సమ్యక్. సుధా గోపాల్ గారు. నెక్స్ట్, హీ రైట్స్ విత్ బ్యూటిఫుల్ పెన్. అతడు అందమైన పెన్నుతో వ్రాస్తున్నాడు. సహ సౌందర్య లేఖన్యా లిఖతు. సో లేఖన్య కరెక్టే అన్నారు, తృతీయ విభక్తి. సో సుందరి అన్నది విశేషణ పదము. సుందరకి స్త్రీలింగంలో వాడాలంటే సుందరి అని వాడాలి. దానికి తృతీయ ఏం రావాలి? సుందరికి గౌరీలాగా గౌరీ సౌందర్య. సౌందర్య కాదండి, సౌందర్య. సుందర్య. సుందర్య లేఖన్య. అతడు అని ఉందండి. పర్వాలేదండి, ఒక్క నిమిషం అండి. చెప్పండి సుధా గోపాల్. సహ సుందర్య లేఖన్య లిఖతు. సుందర్యం ఎందుకంటున్నారు? లేఖన్య తృతీయలో ఉంది కదా. సుందర్య సుందర్య లేఖన్య
పత్రం లిఖతి రైట్స్ హీ లిఖతి. ఓకే. సో వినండి సుధా గోపాల్ గారు, ఇక్కడ మీరు లేఖన్య కరెక్ట్ గానే చెప్పారు, తృతీయ ఏకవచనము, దానికి విశేషణము సుందరీ పదము. సో సుందరికి తృతీయ సుందర్యా, కాబట్టి సుందర్యా లేఖన్య సహ లిఖతి అంతే. ఓకే. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ 100 స్టూడెంట్స్ ఇన్ దిస్ స్కూల్. ఈ బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకో సెంటెన్స్ ఉంది. మూడో సెంటెన్స్ అదేనండి. అదే మహోదయ. చెప్పండి. ఏతస్యాం పాఠశాలాయాం శతం ఛాత్రాః సంతి. అంతే, శతం ఛాత్రాః సంతి. శతం ఛాత్రాః సంతి. ఏతస్యాం పాఠశాలాయాం శతం ఛాత్రాః సంతి. అక్కడ విద్యాలయే అనాలనుకోండి, అప్పుడు చెప్పండి. ఏతస్యాం విద్యాలయే. విద్యాలయ అన్నది పుల్లింగం సప్తమి, దానికి పుల్లింగం సహ సప్తమి ఏంటి? ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, పైనే ఉంది మీకు గృహే దగ్గర. తస్మిన్ తస్మిన్ విద్యాలయే, లేకపోతే ఏ తస్మిన్ విద్యాలయ, ఈ స్కూల్ అంటున్నాను. ఏ తస్మిన్ విద్యాలయే శతం ఛాత్రాః సంతి. సమ్యక్, ఉత్తమం. తర్వాత శేషు గారు, హౌ మెనీ ఫ్లవర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ గార్లెండ్? ఆ మాలలో ఎన్ని పువ్వులు ఉన్నాయి? తస్య మాలాం కతి పూల్ సంతి. పుష్పాన్ని. తస్య మాలాయాం కతి పుష్పాని సంతి. తస్య మాలాయాం కతి పుష్పాని సంతి మేడం. తస్య మాలాయామా? ఎస్ మేడం. మాలాయాం ఏమంటున్నారు? సప్తమి ఏకవచనము, దానికి స్త్రీలింగం సప్తమి విశేషణం చెప్పండి. సాకి ఏంటి సప్తమి? తస్యాం మాలాయాం కతి పుష్పాణి సంతి. సమ్యక్, ఉత్తమం. తర్వాత నెక్స్ట్ రాజశ్రీ గారు, ఇన్ హూమ్ దేర్ ఆర్ నో ఫాల్ట్స్. ఏ మనిషిలో దోషం లేదు? రాజశ్రీ గారు అన్మ్యూట్. ఏ మనిషిలో దోషం లేదు? కస్మిన్ పురుషే దోషం నాస్తి. కాదండి, కస్మిన్ మనుష్యే దోషం తెలియట్లేదండి. నాస్తి. నాస్తి కనెక్షన్ అండి నాది, అసమానం ఇదైపోతుందండి. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇంకా లాస్ట్ వన్ కస్మిన్. చెప్పండి. ఓకే, బ్రేక్ అయిపోతుంది ఆవిడది. సో వాక్యం ఏంటంటే కస్మిన్ మనుష్యే దోషః నాస్తి అని. ఒకవేళ ఎర్రర్స్ అని అనాలంటే దోషాః నా సంతి అని కూడా అనొచ్చు. ఓకే, ఎందుకంటే తెలుగు పుస్తకంలో దోషం అనేది, ఇంగ్లీష్ పుస్తకంలో ఫాల్ట్స్ ఉంది, కాబట్టి కస్మిన్ మనుష్యే దోషాః నా సంతి అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సాయి, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. దేర్ ఆర్ డైవర్స్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఏతస్మిన్ విశ్వే బహువిధాః మనుష్యాః సంతి. బహువిధాః జనాః సంతి అని కూడా అనొచ్చు. సో ఒక పని చేద్దాం అంటే ఇక్కడితో ఇది ఆపేస్తాను, ఎందుకంటే
సంధి గురించి కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకుని వస్తే ఆ ఎక్సర్సైజ్ తర్వాత చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ఇప్పుడు మనం ఇంకొకటి ఉందండి దీంట్లోనే ఈ అభ్యాసంలో ఇంకొకటి ఉంది. అవును తెలుసు, చూసాను, నేను కావాలని వదిలేశాను. ఓకే. అంటే మనం 2 ధాతువులు కూడా చేయాలి కదా కొంచెం, సో టైం సరిపోదని ఆపేశాను. ఇంకొక 5 మినిట్స్ ఉంది కాబట్టి ఫస్ట్ కంపు ధాతు తీసుకుందాము. అందరూ చదివారా అండి వాక్యాలు? సమ్యక్. సో కంపు ధాతువులో కంపు ధాతు అన్నది అకర్మక ధాతు కాబట్టి దానికి ఏమి కర్మపదం లేదు. ఓకే, సో సింపుల్ సెంటెన్సెస్ రాయొచ్చు దీంట్లో. సో ఆవిడ రాసిన మొదటి వాక్యము కంపతే, ఇది ఆత్మనేపది ధాతు కాబట్టి కంపతే అని వచ్చింది. కాతరా స్త్రీ కంపతే అని రాశారు, కరెక్టే. కాతరా అంటే భయపడుతున్నటువంటి అని అర్థము, స్త్రీ అంటే స్త్రీ, సో భయపడుతున్నట్టు స్త్రీ వణుకుతోంది అని రాశారు, సో అది కరెక్టే. తర్వాత కంప్యతే, తేన కంప్యతే కాబట్టి అక్కడేమి కర్మపదం లేదు కాబట్టి తేన కంప్యతే, అది కూడా కరెక్టే. తర్వాత కంపిష్యతేలో ఆగామి శీతకాల జనైః కంపిష్యతే. ఎవరు రాశారండి ఈ వాక్యాలు? సుబ్బలక్ష్మి గారు, దీని మీనింగ్ నాకు అర్థం కాలేదు, ఒకసారి చెప్తారా? ఆగామి శీతకాల అంటే ఇది అకర్మకం కదా, వచ్చే శీతాకాలంలో జనాలు వణుకుతారు అని అర్థం చేయాలి. అయితే మీరు ఆగామి శీతకాలే అని రాయాలి, సప్తమి రాయాలి. ఆగామి శీతకాలే జనాః కంపిష్యతే, జనైః కాదు. జనైః అనగానే మీకు అది యాక్చువల్గా కర్మని రావాల్సి వస్తుంది. మీరు కర్మని కాదు కదా, కంపిష్యతే అన్నది భవిష్యత్ కాలం కాబట్టి ఆగామి శీతకాలే జనాః కంపిష్యంతే, జనాః అంటున్నాం కాబట్టి లేకపోతే జనః అని ఏకవచనం రాయండి, జనః కంపిష్యతే అని రావాలి. జనాః కంపిష్యంతే, జనాః కంపిష్యంతే. ఒకవేళ అలా మార్చదలుచుకుంటే మార్చుకోండి. నెక్స్ట్ కంపితవ్యంలో హరిణా సింహాత్ కంపితవ్యం అని రాశారు, అది కరెక్టే. అది హరిణా కంపితవ్యం అంటే హరిణ లేడి చేత అని, లేడి చేత కంపింపబడింది అని అర్థం అక్కడ. సింహాత్ అన్నది పంచమి కాబట్టి కరెక్టే, అది రాయొచ్చు. హరిణా సింహాత్ కంపితవ్యం. నెక్స్ట్ కంపనీయం, బాలికయా సర్పాత్ కంపనీయం, ఓకే ఇది కూడా కరెక్టే. కంపితః వృద్ధేన, ఆ నెక్స్ట్ వర్డ్ నాకు అర్థం కాలేదండి. వృద్ధేన నిశి సమయే కంపితః. వృద్ధేన యాక్చువల్ గా బేసికలీ అది వృద్ధేన కంపితః. సో ఏ కాలంలో ఆవిడ యాడ్ చేశారు, ఈ కాలంలో ఆ కాలంలో అని. నిశి సమయే అంటే రాత్రిపూట వృద్ధుడి చేత భయపడబడింది అని అర్థం. కంపితం అని రాయండి, ఎందుకంటే అకర్మక క్రియ కాబట్టి మీరు కంపితం అని నపుంసకలింగమే వాడాలి దీనికి. ఓకే, కంపితం అని రాయాలి. కంపితకి ఏమి ఉండదు, కంపితా కూడా ఏమి ఉండదు, ఇది కూడా కంపితం అనే మార్చాలి మీరు. తర్వాత నెక్స్ట్ కంపితాకి రాసింది రమయా కంపిత అని రాశారు, బట్ రమయా కంపితం అని రాయాలి. తుఫానేన పత్రం కంపితం, తుఫానేన పత్రం కంపితం ఎలా అయింది? పత్రం ఆకులు కంపించినాయి, బట్ ఆకులు కంపింపబడలేదు కదా. ఇక్కడ మీరు కంపితం అన్నది కర్మణి ప్రయోగం కాబట్టి అక్కడ కర్మపదం ఏమీ ఉండకూడదు. అక్కడ పత్రేణ కంపితం లేకపోతే తుఫానేన పత్రేణ కంపితం అని రాయాలి. తుఫానాత్ పత్రేణ కంపితం, తుఫాన్ నుంచి పత్రం చేత కంపింపబడింది అని చెప్పడం అక్కడ. ఓకే, తుఫానాత్
పత్రేణ కంపితం. పత్రేణ కంపితం. కంపితవాన్ బాలః గురూన్ దృష్ట్వా కంపితవాన్, ఇది కరెక్టే. కంపితవతి బాలా గురూన్ దృష్ట్వా కంపితవతి. కంపితవతి, ఓకే, ఇది కూడా కరెక్టే. బాలా అంటే రెండు వస్తాయండి. బాలః పుల్లింగం అయితే బాలా స్త్రీలింగం కాబట్టి రాయొచ్చు, అది కూడా కరెక్టే. కంపమానః కంపమానః ఛాత్రః అపతత్, ఓకే కరెక్టే ఇది కూడా. కంపమాన కంపమాన సీత జలం పిబతి, ఓకే. కంపిత్వా రామః కంపిత్వా గృహం ధావితవాన్, ఓకే. ప్రకంప్య సహ ప్రకంప్య రోదనం కరోతి, ఓకే ఇది కూడా కరెక్ట్ అండి. కంపితుం సహ కంపితుం న ఇచ్చతి, ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అందరూ చదివారా వాక్యాలు? చదివాను మేడం. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా ఈ వాక్యాల్లో? ఇక్కడ కంపిత కంపిత కంపితం 3 రకాలుగా రాయాలి కదా. ఆ కంపిత అనే దానికి ఎలా వాక్య పూరణం చేయాలి మహోదయ? అంటే యాక్చువల్ గా మీరు ఇలా అయితే చేయలేరు. కంపిత అన్నది అంటే క్రియాపదంగా వాడినప్పుడైతే మీరు కంపితకి ఏమీ రాయడానికి ఉండదు, ఎందుకంటే అకర్మక క్రియ కాబట్టి కంపితం అనే రాయాల్సి వస్తుంది. బట్ మీరు వాక్యంలో కంపిత అని ఎక్కడైనా వాడాలి అంటే అప్పుడు మీరు దాన్ని విశేషణంగా వాడచ్చు. ఎలా అంటే కంపిత బాలక అలా రాయొచ్చు, అలాగే కంపిత బాలిక అని రాయొచ్చు, ఎందుకంటే అక్కడ అది విశేషణమైంది. వణుకుతున్నటువంటి బాలకుడు, వణుకుతున్నటువంటి బాలిక అని రాయొచ్చు. సో అలా యూజ్ చేయొచ్చు, కానీ క్రియాపదంగా ఇక్కడ వాడుతున్నప్పుడు అక్కడ పత్రం కంపిత లేదా పత్రం కంపిత అలా మాత్రం రాయకూడదు, ఎందుకంటే కర్మపదం తీసుకోదు కాబట్టి మనం అక్కడ కర్మణి ప్రయోగంలో దాన్ని క్రియాపదంగా వాడడానికి ఉండదు. ఓకే, సో ఇలా వాడచ్చు. కంపిత బాలక కంపిత బాలిక అలా విశేషణంగా వాడచ్చు. ఓకే, ఫస్ట్ వన్ క్లియర్? ఓకే, నెక్స్ట్ బాగా రాశారండి మీరు వాక్యాలు, రాశారు, చాలా నీట్ గా కూడా రాశారు. గణేష్, ఓకే ఉత్తమం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి శేషమాంబ గారు రాశారు యాచ్ ధాతుతో. సో ఇది అందరినీ అడుగుతాను, ఒక్కొక్కళ్ళని చెప్పండి కొంచెం. నాకు యాక్చువల్లీ కొన్ని కనిపించలేదు, కొంచెం కష్టంగా చదివాను. సో ఫస్ట్ వాక్యము భక్త దేవం యాచతే. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ రోజు నేను పెట్టినవి క్లియర్ గా ఉన్నాయి మేడం, మొన్న పెట్టినవి క్లియర్ గా లేవు, ఈ రోజు పెట్టాను మేడం. ఓకే, నేను చదువుతాను. ఈ రోజు పంపించాను మేడం మెసేజ్. నేను చూడలేదు, నేను పొద్దు నుంచి మేబీ వాట్సాప్ చూడలేదు. ఓకే ఫైన్, ఓ మీరే పెట్టారా? ఓకే, అందరూ చదువుంటారు, ఇది పాతదే చదువుంటారు అందరూ. మేడం ఇది క్లియర్ గా ఉంది మేడం. నేను పాతదే నేను పాతదే చదివాను. బట్ ఎనీవే ఇది ఆవిడ రాశారు కాబట్టి కరెక్టెడ్ వెర్షన్ కాబట్టి ఇది చూద్దాము. సో ఫస్ట్ వాక్యం యాచతేకి భక్త దేవం వరం యాచతే, కరెక్టేనా? ఇది కరెక్టేనా? ఎవరైనా చెప్పొచ్చండి, కరెక్టేనా కాదా? రెండు ద్వితీయ పదాలు వచ్చినాయి కదా, అది ఇది అడుగుతున్నారంటే ఇది ద్వికర్మక క్రియాపదమా మేడం? ద్వికర్మక క్రియాపదం వస్తుందా మేడం యాచతే? ఓకే, అందరూ ఒకసారి మాట్లాడితే నాకు వినిపించదండి, ఒక్కొక్కళ్ళు ఒకసారి చెప్పండి. సౌజన్య మీరు చెప్పండి మేడం. అది రెండు ద్వితీయ విభక్తి, రెండు కర్మ పదాలు వచ్చినాయి కదా, అంటే యాచతే ద్వికర్మక క్రియాపదం అయితే అది యాచతే ద్వికర్మక క్రియాపదం కాబట్టి అది ఏదైతే ఉందో అది ద్వికర్మక క్రియాపదం కాబట్టి రెండు కర్మ పదాలను తీసుకుంటుంది, కాబట్టి అది దేవం తీసుకుంటుంది, వరం రెండింటినీ కూడా తీసుకుంటుంది కర్మపదంగా. ఓకే, సో ఒకటేనండి. శేషి గారు మీరు మకారం రాస్తున్నారు కదా, ఇప్పుడు దేవం రాశారు, వరం రాశారు. సో మ తర్వాత వ వచ్చింది, అంటే మీరు మ తర్వాత కనుక వ్యంజనాలు వస్తే కనుక దాన్ని అనుస్వారంగా రాయాలంటే చుక్క పెట్టాలి, వ మీద చుక్క పెట్టాలి. అలాగే వరంలో వరం తర్వాత యా వచ్చింది కాబట్టి అక్కడ ర మీద చుక్క పెట్టాలి. అవన్నీ వ్యంజనాలు, యా అన్నది వ్యంజనము,
కాబట్టి అనుస్వారం తర్వాత గనక వ్యంజనం వస్తే అక్కడ డాట్ రావాలి. అదే గనక స్వరం వస్తే గనక అప్పుడు మకారం రాయాలి. ఇది లేఖన శైలి అంటారు దీన్ని. తప్పకుండా పాటించాలి దీన్ని రాసేటప్పుడు. ఓకే. అది మాత్రం మీరు తర్వాత కరెక్ట్ చేసుకోండి. వాక్యం కరెక్టే. తర్వాత మహోదయ చెప్పండి సాయి. భక్తః దేవం వరం దదాతి అన్న అది అవధి యూస్ చేయకూడదు. అంటే ఆ పదం, ఆ క్రియాపదం దదాతి అంటే అప్పుడు వరా అదేంటి భక్తః దేవం వరం యాచతే అన్నాం కదా, అడుగుతున్నాడు దేవుణ్ణి. భక్తుడు వరం ఇవ్వట్లేదు కదా సాయి. అవును మహోదయ. దదాతి అంటే ఇవ్వడం, యాచతే అంటే అడగడం, టు బెగ్ అని, అడగడం అని. దదాతి కూడా ద్వికర్మ అంటే దేవః అది రీప్లేస్ చేసినప్పుడు దదాతి కూడా అప్పుడు రివర్స్ చేయొచ్చు. దేవః భక్తం వరం దదాతి. యాక్చువల్ దదాతి కూడా ద్వికర్మకనే సాయి. యాక్చువల్ గా దదాతి వచ్చినప్పుడు ఎవరికి ఇస్తున్నారో అక్కడ అది చతుర్థి విభక్తి రాయాలి. భక్తాయ వరం దదాతి, దేవః భక్తాయ వరం దదాతి అని రావాలి. ఓకే. నెక్స్ట్ సో యాచతే కరెక్టే. తర్వాత యాచ్యతే కర్మణి ప్రయోగంలో సేవికయా యజమానః ధనం యాచ్యతే. ఓకే. శేషమాంబ గారు ఇక్కడ 2 కర్మపదాలు వాడకండి మీరు. ఎందుకంటే 2 కర్మపదాలు వచ్చినప్పుడు కర్మణిలో ఏది ప్రథమాలో రావాలి, ఏది ద్వితీయలో రావాలి అన్నదానికి రూల్స్ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి అందులో ఒకటి ప్రధాన క్రియ అని ఉంటుంది, ఇంకోటి గౌణ క్రియ అని ఉంటుంది. సో వాటికి రూల్స్ చాలా డెప్త్లో ఉంటాయి. కాబట్టి ఒకటే కర్మపదం వాడండి. ఐదర్ సేవికయ యజమానః యాచ్యతే అని రాయండి, లేకపోతే సేవికయ ధనం యాచ్యతే అని రాయండి. ఒకటే కర్మపదం రాయాలి. ఓకే. 2 కర్మపదాలు తీసుకుంటుంది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు రాసింది ప్రయత్నం కరెక్టే, కానీ ఏది ప్రథమాలో రావాలి, ఏది ద్వితీయలో రావాలన్నది ఇప్పుడు క్లాస్లో చెప్పడానికి వీలవదు. ఓకే. సో దానికి పెద్ద రూల్ ఉంది కాబట్టి నేను చెప్పలేను ఇప్పుడు. ఓకే. సో దీన్ని ఒకటే కర్మపదంతో రాయండి, ఏదో ఒకటి రాయండి. వాక్యం కరెక్టే, ఒక్క కర్మపదంతో రాయండి. నెక్స్ట్ యాచిష్యతి, యాచిష్యతే అవ్వచ్చది. బుక్ లో యాచిష్యతి ఉన్నది. ఓకే. బాలః మాతరం ఫలం యాచిష్యతి. ఓకే, అది కరెక్టే. అది యాచితవ్యం భక్తః దేవం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 2 కర్మపదాలు వాడుతున్నారు మీరు, ఒకటే కర్మపదం వాడండి. ఓకే. భక్తః యాక్చువల్గా భక్తేన దేవః యాచితవ్యః, భక్తేన దేవః యాచితవ్యః. లేదు మోక్షః అని వాడాలంటే భక్తేన మోక్షః యాచితవ్యః. ఏదో ఒక కర్మపదమే వాడండి. ఓకే. నెక్స్ట్ నపుంసకలింగం కాదంటారా? అది మోక్షః పుల్లింగం అనుకుంటాను. ఓకే, కన్ఫర్మ్ చేయండి, నాకు కూడా గుర్తులేదు. నాకు గుర్తున్నంత వరకు పుల్లింగమే. యాచనీయం సేవకః యజమానం వస్త్రం కాదండి, యజమానం అని రాకూడదు, తప్పది. ఎందుకంటే అది కర్మపదమే రాశారు మీరు. కర్మపదం ద్వితీయలో అక్కడ రాకూడదు, ప్రథమాలో రావాలి. సో ఎనీవే ఒకటే కర్మపదం వాడాలి కాబట్టి సేవకేన వస్త్రం యాచనీయం. సేవకేన తృతీయ రావాలండి. ఎక్కడైతే మీరు కర్మణి ఉందో యాచితవ్యం యాచనీయం, అది మీరు తృతీయ రావాలి, కర్త కాస్త. సో మొదటి దాంట్లో భక్తేన, రెండో దాంట్లో సేవకేన అని రావాలి. తర్వాత యాచిత, యాచితాన యాచిత ఏంటది, యాచిత అని కనిపిస్తుంది నాకు. యాచిత శతరూప్యే యాచితవతి. అది వాక్యం ఏంటంటే అది 6వ వాక్యం. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి.
మేడం యాచిత మీన్స్ బెగ్గర్ అని అర్థంలో వాడాను మేడం. ఆహా, ఓకే. అలా వాడచ్చా మేడం? యాక్చువల్గా ఇక్కడ యాచితః అన్నది త ప్రత్యయాంత పదం అది. కాబట్టి యాచిత అన్నది ఉందా? యాచిత కూడా ఉంది మేడం. యాచిత ఉంది, యాచితం ఉంది. అది ఉంది. మరి యాచిత అంటే బెగ్గర్ అని ఉందా లేదా అని నేను ఒక్క నిమిషం డౌట్ వస్తుంది. అంటే నేను ఊహించి అలా రాశాను మేడం అంతే అది. ఓకే, పర్వాలేదండి. నేను అదేమంటలేదు. నేను చెక్ చేసుకుంటున్నా అది ఉందా లేదా అని. మహోదయ భిక్షుకః రాయొచ్చా దానికి? భిక్షుకః రాయొచ్చు. భిక్షుకః పోనీ శతరూప్యకాణి యాచితవతి. మీరు యాచితాకి రాయాలి. ఆ వాక్యం వద్దులేండి, తీసేయండి. యాచితం కూడా దేవః మునినా యాచితం వరం వరం దదాతి. దదాతి. యాచితం వరం అని రాయొచ్చు, అయినటువంటి వరం అని. ఓకే, దేవేన. ఓకే, దేవః మునినా అని ఎందుకు రాశారు? అంటే చెప్పండి. ముని అడిగినటువంటి వరం ఇచ్చాడు దేవుడు అని, ఇస్తాడు అని. అంత కాంప్లికేటెడ్ రాయకండి. నాకు ఓన్లీ వాక్యంలో ఒక కర్మ, ఒక కర్త. ఓకే మేడం, ఓకే. ఎందుకంటే అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి. వాక్య సులభంగా ఉండాలి. సులభంగా ఎందుకు ఉండాలంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి కాంప్లికేటెడ్ గా ఎక్కువ రాకుండా, ఎక్కువ దోషాలు రాకుండా ఉండాలి మేడం. ఉండాలి కాబట్టి తక్కువ పదాలతోటి ఈజీగా ఉండేట్టుగా రాయండి. సో ఓకే, నేను యాచితం వదిలేస్తున్నాను. ఓకే, మునినా యాచితం వరం దత్తం అని రాయొచ్చు. ఓకే మేడం. వరం దత్తం. ఓకే, యాచితఃకి యాచితః భోజనం లేదు, వదిలేసేయండి ఈ వాక్యాలు. ఓకే, యాచితవాన్ గోపాలః మిత్రం పుస్తకం యాచితవాన్. ఓకే, ఇది కరెక్టే. తర్వాత యాచితవతి రమా అనుజం 50 రూప్యకాణి యాచిత. ఓకే, అది రూపయే అనకూడదండి, రూప్యకాణి అనాలి. ఓకే మేడం. కాణి 50 రూప్యకాణి యాచితవతి. ఓకే, కరెక్ట్ చేస్తున్నాను మేడం. చేసుకోండి. యాచిత్వా ఛాత్రః కందుకం గురుం యాచిత్వా. గురుం అవసరం లేదా మేడం ఇక్కడ? ఛాత్రః కందుకం యాచిత్వా క్రీడాంగణం అగచ్చత్. అంతే చాలు, అది చాలండి. ఛాత్రః కందుకం యాచిత్వా క్రీడాంగణం అగచ్చత్. సమ్యక్ అండి. సంయాచ్య శిష్యః గురుం సంయాచ్య జ్ఞానం ప్రాప్తం. జ్ఞానం ప్రాప్తం. జ్ఞానం యాచితుం. రవిః మిత్రస్య పుస్తకం యాచితుం తస్య గృహం గతవాన్. ఓకే, కరెక్టేనండి. మేడం ఒక రిక్వెస్ట్ మేడం. చెప్పండి మేడం. అంటే వీక్లీ వారానికి ఒకసారి ఒక్కొక్క టాపిక్ మీద అందరం ఒక 2 నిమిషాలు సంస్కృతంలో మాట్లాడితే భాషాభివృద్ధి అవుతుంది. అది ఇవ్వండి మేడం ఒక్కొక్క టాపిక్. అది యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇక్కడ పోర్షన్ లో మన ముందర పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి. అర్థం కాని టాపిక్స్ ఉంటే రివిజన్ చేసుకోవాలి. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతి ఆదివారము ఇష్టాగోష్ఠి అని జరుగుతుందండి. సండేస్ అవుతుంది. అందులో మీకు అవకాశం దొరుకుతుంది సంస్కృతంలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం చూడాల్సిన ధాతువులు. కరెక్ట్ సెంటెన్స్ అయినా మహోదయ ఏంటి హిమా? అనే సెంటెన్స్ రాశారు కదా, అది కరెక్ట్ గా ఇది సంయాచ్యనా? హిమశ్రీ వినిపించట్లే. సంయాచ్య సెంటెన్స్ ఫామ్ లోనే ఉన్నది. అది నాకు
శిష్యః గురుం సంయాచ్య జ్ఞానం ప్రాప్తం. జ్ఞానం ప్రాప్తవాన్ అని రావాలి. శిష్య అని ఉంది కదా, శిష్యేనా కాదు కదా. సో కాబట్టి శిష్య జ్ఞానం ప్రాప్తవాన్, ప్రాప్తవాన్ అని చేసుకోండి. సారీ, క్షమ్యతాం. కర్తరి ప్రయోగం, అది కర్మణి కాదు కాబట్టి. సో ఏవైతే డబల్ ఉన్నాయో అవి కొంచెం ఎవరికి వాళ్ళు డిలీట్ చేసేయండి దయచేసి. అయిపోయిందండి ఆల్రెడీ, ఇంకా డిలీట్ అవ్వటం లేదు. అంటే లేదు, నేను లాక్ చేయలేదు ఇంకా. అలా కదండి, ముందు పెట్టింది 2 days అయిపోతే డిలీట్ అవుతుంది. 24 hours అవ్వదండి. అలా ఉండదు. 24 hours లోపు అయితే మనం డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏవి నేను చూసాను ఏవి చూడలేదు అని కొంచెం అది కన్ఫ్యూజింగ్ గా ఉంది, చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇవాళ మనం ఈ 2 చూసాం కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో యాచ్ ధాతు ఇవాళ అయిపోయింది కదా. సో నెక్స్ట్ హిమశ్రీ తను రాసింది పా ధాతు పిబతి అది. ఆ తర్వాత రాజశ్రీ గారు రాసిన నింద ధాతు. ఈ 2 రండి నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ క్లాస్ శుక్రవారము ఈ 2. ఓకే, హిమశ్రీ గారు రాసింది, తర్వాత రాజశ్రీ గారు రాసింది, ఈ 2. ఓకే, క్షమిత మేడం, శుక్రవారం ఏం ధాతువులు మేడం? సార్ చెప్పండి, నేను మర్చిపోయాను. ధాతువు నింద ధాతు. నింద. ఏకతా మంత్రము. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రపురద్వితీయః. శాంతి మంత్రం ప్రథమమహం గాయామి, అనంతరం సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.